వెల్కమ్ టు సాక్షి సత్యమేవ జయతే. కొన్ని సందర్భాల్లో ఆలస్యమైన అంతిమ విజయం మాత్రం సత్యానిదే. కానీ అలా అంతిమ విజయం సత్యానిది కావాలంటే ముందుగా ఏది సత్యం ఏది అసత్యం ఈ ప్రశ్నకు జవాబు వెతకాలి. నిజాల నిగ్గు తేలాలి. అలా నిజాన్ని గెలిపించే మా ఈ ప్రయత్నమే సత్యమేవ జయతే. దశాబ్దాల టీటీడీ చరిత్రలో మునుపెన్నడూ చూడని దారుణం, ఘోరం. వైకుంఠ ద్వార దర్శనం కోసం వచ్చిన భక్తులను నేరుగా ఆ వైకుంఠానికే పంపేశారు. ఎంతకన్నా దారుణం మరొకటి ఉంటుందా? క్రౌడ్ మేనేజ్మెంట్, పరిశుభ్రత, అన్నదానం విషయంలో అయోధ్య ఆలయ నిర్వాహకులు మన టీటీడీ సలహాలు, సూచనలు తీసుకున్నారు. అలాంటి ప్రతిష్టను కూటమి ప్రభుత్వం 6 నెలల్లోనే మసకబారేలా చేసింది. 6గురిని అన్యాయంగా బలి తీసుకుంది. వైకుంఠ ద్వార దర్శనం ఇప్పుడే కొత్తగా ప్రారంభమైంది కానే కాదు. ఆ దర్శనం కోసం లక్షలాదిగా భక్తులు తరలి రావటం ఇప్పుడే కొత్తగా మొదలైంది కాదు. ప్రతి ఏటా జరిగేదే. అయినా చిన్న అపశృతి దొరలకుండా అందరికీ దర్శనం కల్పించేవారు. కానీ ఈసారి ఆ దేవదేవుడి సన్నిధిలోనే పెను విషాదం జరిగింది, విషాదం నెలకొంది. కారణం ఏంటో తెలుసా? 7 కొండలను రాజకీయాలకు వేదికగా మార్చటం, టీటీడీలో అధికారుల మధ్య ఆధిపత్య పోరు నెలకొనటం. ఇంతటి దారుణ విషాదం తర్వాత కూడా ఆ టీటీడీ పాలక మండలి కొనసాగే అర్హత ఉందా? అన్నింటికీ బాధ్యుడైన ఆ టీటీడీ చైర్మన్ను చంద్రబాబు ఎందుకు ఒక్క మాట కూడా అంటలేదు? 4 అధికారులపై చర్యలు తీసుకుంటే సరిపోతుందా? క్షమాపణల పేరుతో డీసీఎం డ్రామాల వెనక అసలు కథేంటి? ఈ ప్రశ్నలతో పాటు ప్రధానంగా వినిపిస్తున్న ఓ 10 ప్రశ్నలు బిగ్ స్క్రీన్ పైన చూసే ప్రయత్నం చేద్దాం. ఈ పాపం ఎవరిది? 6 భక్తులు చనిపోయారు, 6 కుటుంబాలు రోడ్డున పడ్డాయి. క్షమాపణలు చెప్పి కంటి తుడుపు చర్యలతో సరిపెట్టేస్తారా? టీటీడీ చైర్మన్, ఈవో మధ్య ఆధిపత్య పోరే 6గురిని బలి తీసుకుందా? ఆ ఇద్దరికి పదవి వ్యామోహం తప్ప పశ్చాత్తాపం లేదా? నిర్లక్ష్యం, అసమర్థత, బాధ్యతారాహిత్యం, ఆధిపత్య పోరు అన్నీ కలిసి 6 భక్తుల ప్రాణాలను బలి తీసుకున్నాయా? వైకుంఠ ఏకాదశికి భారీగా భక్తులు తరలివస్తారని తెలిసినా భద్రతను ఎందుకు గాలికి వదిలేశారు? తొక్కిసలాట ఘటనలో మొదటి ముద్దాయి చంద్రబాబేనా? తొక్కిసలాట ఘటనకు బాధ్యులైన టీటీడీ చైర్మన్, ఈవో, అడిషనల్ ఈవో, కలెక్టర్, ఎస్పీపై కఠిన చర్యలకు ఎందుకు వెనకాడుతున్నట్టు? బాబుకు బాకా ఉదుతాడు అన్న ఒకే ఒక్క కారణంతో బీఆర్ నాయుడిని ఇంకా చైర్మన్గా కొనసాగిస్తే భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు రిపీట్ కావని గ్యారంటీ ఏంటి? బాబు బినామీల గుప్పెట్లో శ్రీవారి ఆలయం చిక్కుందా? క్యూ లైన్లో మొదలు దర్శనాలు, ప్రసాదాలు అన్నీ ఆ ముఠా కనుసరణలోనే నడుస్తున్నాయా? వైకుంఠ ఏకాదశి టికెట్ల నిర్వహణ ఆ ముఠాకే అప్పగించారా? ఆ ప్రయోగమే బిడిసి కొట్టి 6 ప్రాణాలు తీసిందా? తొక్కిసలాట ఘటనతో ఆ ముఠా మెల్లిగా జారుకుందా? ఏ దేవదేవుడి సన్నిధిలో నిలబడి లడ్డూలకు జంతువుల కొవ్వు పూశారో ఇప్పుడు అదే తిరుపతిలో పవన్ క్షమాపణలు చెప్పారు. కర్మ సిద్ధాంతం అంటే ఇదేనా? ముందు తొక్కిసలాట, ఆ తర్వాత ఆలయంలో దొంగతనం, లడ్డూ కౌంటర్లో అగ్ని ప్రమాదం, ఘాట్ రోడ్లో బస్సు ప్రమాదం. అసలు తిరుమలలో ఏం జరుగుతుంది? రైట్, ఈ 10 ప్రశ్నలతో పాటు అసలు జరిగిన ఈ మహా విషాదం ఎందుకు జరిగింది? దీని బాధ్యులైన వారిని ఎవరు తప్పిస్తున్నారు, ఎందుకు తప్పిస్తున్నారు? సత్యమేవ జయతేలో ఈ చర్చ కొనసాగించే ముందు ఒక్కసారి ఆ రోజు జరిగిన విషాదం తాలూకు ఆనవాళ్ళను ఒకసారి చూద్దాం. బైరాగిపట్టణంలో పద్మావతి పార్క్ దగ్గర జరిగిన ఇన్సిడెంట్ని టైం ప్రకారం చూసే ప్రయత్నం మనం ఒకసారి చేద్దాం. పార్కులోకి భక్తులు 10 గంటలకు వాళ్ళని పంపించారు. అంతకుముందు దాకా ఉన్న ఎంతో పద్ధతిగా క్యూ లైన్లో వేచి ఉన్న భక్తుల్ని ఏ రకంగా పార్కులోకి తరలిస్తున్నారో మనం ఈ విజువల్స్లో ఖచ్చితంగా చూడొచ్చు. ఈ 4 బాక్సుల్లో నేను మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. ఆ రోజు ఉదయం పార్కులోకి భక్తులు, పోలీసులు వాళ్ళని కన్విన్స్ చేసి క్యూ లైన్లో చాలా పద్ధతిగా ఉన్న వాళ్ళని తీసుకెళ్ళి పార్కులోకి పంపిస్తున్న దృశ్యాలు మనం ఫస్ట్ బాక్స్లో మనం చూస్తున్నాం. నిజంగా ఇక్కడ వాళ్ళకి ఏ అవసరాలు ఉన్నా, సో వాటర్ అవ్వచ్చు, లేకపోతే ఇంకేదన్నా అవసరం అవ్వచ్చు, వాళ్ళు ఎవరినో ఒకళ్ళని పెట్టి పక్కనే ఉన్న బజార్ కనిపిస్తోంది, అక్కడి నుంచి వాళ్ళు చాలా ఈజీగా తీసుకునే అవకాశం ఉంటుంది. సో దాహానికి కానీ దప్పికి కానీ అవకాశమే ఉండదు. సో అలాంటి వెసులుబాటు ఉన్న ఈ క్యూ లైన్ల నుంచి వాళ్ళని పద్మావతి పార్క్ లోపలికి తరలించారు. చూసాం మనం. అది 10 గంటలకు వాళ్ళు వెళ్తే తొక్కిసలాట జరిగింది 8 గంటల 40 నిమిషాలకు. అంటే దాదాపు 11 గంటల పాటు వాళ్ళు బయటకు వెళ్లకుండా దాహం వేసినా, ఆకలేసినా అదే పార్కులో ఉండాల్సిన దుస్థితి. మొత్తం లోపలికి పార్కులోకి పంపించి గేట్లు వేసేయడం జరిగింది. మహా విషాదం ఏదైతే జరిగిందో ఆ దుర్ఘటన జరిగింది 8 గంటల 40 నిమిషాలకు. అంటే ఉదయం 10 గంటలకు పార్కులోకి వెళ్ళిన వాళ్ళు
11 గంటల తర్వాత వెయిట్ చేసిన తర్వాత టోకెన్స్ ఇస్తున్నాం, గేట్ తీశారు అంటే కనుక ఏ రకమైన ఆదుర్త ఉంటుంది, ఎలాంటి ప్యానిక్ సిచ్యువేషన్ ఉంటుంది మనకి తెలియంది కాదు. సో ఆ సిచ్యువేషన్లో 6 ప్రాణాలు 5 ప్రాణాలు అప్పటికి బలైపోయాయి, రైట్. సో ఆ తర్వాత 9 గంటలకు ఈ దుర్ఘటన జరిగింది. సో ప్రాణాలు కోల్పోయారు అమాయకులు. ఆ తర్వాత గేట్లను తీశారు. 9 గంటలకు బ్రతుకు జీవుడా అంటూ ఆ దుర్ఘటన తాలూకు జ్ఞాపకాలతో భారంగా వాళ్ళు బయటకు వస్తున్న దృశ్యాలు మనం ఇక్కడ చూడొచ్చు. బ్రతుకు జీవుడా అంటూ 9 గంటలకు వాళ్ళు బయటకు వచ్చారు. ఉదయం 10 గంటలకు పార్కులోకి వెళ్ళిన వాళ్ళు రాత్రి 9 గంటలకు బయటికి రావడం జరిగింది, రైట్. సో ఈ పార్క్ను ఒక్కసారి మనం డే టైంలో చూసే ప్రయత్నం చేస్తే చూడండి, ఇది 9వ తేదీ ఉదయం అంటే 8వ తారీఖు జరిగిన ఈ విషాదం ఆనవాళ్ళు ఆ మరుసటి రోజు చూస్తే పార్కులో ఉన్న దృశ్యాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో ఏ రకంగా మొత్తం బ్యారికేడ్స్, ఇనుప చువ్వలు, అలాగే గేట్లు, ఖచ్చితంగా ఇది చాలా పటిష్టంగా ఉంది. సో దాన్ని తీసుకొనో లేకపోతే గోడ దూకో వెళ్ళే అవకాశమే లేని విధంగా ఉన్న పద్మావతి పార్క్ దృశ్యాలు మనం చూస్తున్నాం. ఇదే పార్క్ ఇంతటి మహా విషాదానికి ఒక మూగ సాక్ష్యంగా ప్రస్తుతం మనకి ఇక్కడ కనిపిస్తోంది. టీటీడీ నిర్వాహకుల నిర్లక్ష్యం అవ్వచ్చు, అధికారుల అలసత్వం అవ్వచ్చు, వెరసి ఒక 6 అమాయకుల ప్రాణాలు తిరుపతి అలాంటి మహాక్షేత్రంలోనే ఇంతటి విషాదం జరిగింది అంటే కనుక దీనికి ఎవరిని బాధ్యుల్ని చేయకుండా కేవలం తూతూ మంత్రంగా చర్యలు చేపట్టినట్టయితే కనుక ఈ పాపం తగలకుండా పోతుందా అనేదే ప్రధానమైన క్వశ్చన్. నిర్లక్ష్యం, అసమర్థత, బాధ్యత రాహిత్యం, అహంకారం ఇవన్నీ కలిసి 6 భక్తులను అన్యాయంగా బలి తీసేసుకున్నాయి. తిరుపతి తొక్కిసలాట ఘటనకు ప్రభుత్వానిదే తప్పు అని సాక్షాత్తు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒప్పుకున్నారు. ఆయన క్షమాపణలు కోరారు. ఒత్తిడి వల్ల ఇంకా దేనివల్ల అది వేరే విషయం. మిగతా వారిని కోరమన్నారు. అంటే సారీ చెబితే 6 ప్రాణాలు తీసిన పాపం పోతుందా? ప్రాయశ్చిత్తం జరిగిపోయినట్టేనా? 6 కుటుంబాలను రోడ్డున పడేసి చిన్న సారీతో సరిపెట్టేస్తారా? అసలు తప్పు ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, ఆ ఘోరం జరగడానికి బాధ్యులు ఎవరు, ఇది కదా తేల్చాలి. అంతకన్నా ముందు టీటీడీ చైర్మన్తో సహా ఈవో, అడిషనల్ ఈవో మొత్తం పాలక మండలిని రద్దు చేయాలా అక్కర్లేదా? కుప్పంలో మొత్తం బెటాలియన్ను మోహరించి బాబు మెప్పు కోసం తరించిన ఎస్పీ గారికి వైకుంఠ ద్వార దర్శనం కోసం వచ్చిన లక్షలాది మంది భక్తులు కనిపించలేదా? ఉదయం నుంచి అంతమంది భక్తులను పార్కులో ఎందుకు బంధించినట్టు? బంధించి భక్తులను బలి చేసిన పాపం ఎవరిది? దానిపై ఎవరు మాట్లాడరు ఎందుకు? లేని కొవ్వును లడ్డూలకు పూసి ప్రాయశ్చిత్త దీక్షలతో హడావిడి చేసిన సనాతని గారు ఇప్పుడు ఎందుకు సనాతన ధర్మం గురించి మాట్లాడలేదు? జస్ట్ ఇమాజిన్, ఇదే ఘటన జగన్మోహన్ రెడ్డి హయాంలో జరుగుంటే ఈ కూటమి తోడేళ్ల గుంపు ఎంత పైశాచికంగా దాడి చేసి ఉండేదో. అంటే తాము అధికారంలో లేకపోతే దేన్నైనా రాజకీయం చేయాలి, అదే తాము అధికారంలో ఉంటే దేన్ని రాజకీయం చేయకూడదు. ఇదే ఈ ఎల్లో మీడియా ఫిలాసఫియా? ఇక్కడెవరు ఈ ఘటనను రాజకీయం చేయాలని చూడలేదు. 6 కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. తప్పు చేసిన వారికి శిక్ష పడాలని కోరుతున్నారు. ఇంత దారుణమైన ఘటన జరిగితే కనీసం క్షమాపణ చెప్పడానికి కూడా ఒప్పుకోని వ్యక్తికి టీటీడీ చైర్మన్గా కొనసాగే అర్హత ఉందా? బాబుకు బాకా ఊదుతున్నాడని టీటీడీ చైర్మన్ పదవిని కట్టబెట్టడం అంటే కొండపై క్విడ్ ప్రోకో కాదా? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పేరుతో ఫైబర్ నెట్ స్కామ్ ప్రధాన నిందితుడు వేమూరి హరికృష్ణ, లోకేష్ అనుచరులకు అనధికారికంగా క్యూ లైన్లు, ఈ దర్శనాలు, ప్రసాదాల పంపిణీ నిర్వహణ అప్పగించిన మాట వాస్తవం కాదా? ఈ ప్రశ్నలకు ఇవాల్టి సత్యమేవ్ జయతే కార్యక్రమంలో జవాబు వెతికే ప్రయత్నించారు. మనకి ఈరోజు ప్యానెల్లో ఉన్నారు కారుమూరి వెంకటరెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ జాయింట్ సెక్రటరీ, అలాగే పురుషోత్తం రెడ్డి గారు, ప్రముఖ విశ్లేషకులు, యానాదే గారు, మాజీ టీటీడీ బోర్డు మెంబర్, బాలా హైకోర్టు అడ్వకేట్, అలాగే ఈ అంశంపై ఆయన కోర్టును కూడా ఆశ్రయించారు. ఇక భూమన కరుణాకర్ రెడ్డి గారు, టీటీడీ మాజీ చైర్మన్, మనకి లైవ్లో అందుబాటులోకి వస్తారు. ఇదే ఘటన గత ప్రభుత్వం అంటే మీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒకవేళ జరిగి ఉంటే ఎలాంటి దాడి జరిగేది అనేది అఫ్కోర్స్ అది రాజకీయ పరంగా వ్యాఖ్యలకి, కామెంట్స్కి దారితీసే అంశం అయినప్పటికీ మాట్లాడాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ఈ కంపారిజన్ అనివార్యంగా చాలామంది చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. మీకు ఫస్ట్ క్వశ్చన్ వాళ్ళ వైపు నుంచి నేను అడగాల్సింది ఏంటంటే, అసలు ఈ 10 రోజులు వైకుంఠ ద్వార దర్శనం, వైకుంఠ ఏకాదశికి చేయాలని ఏ ఆగమ శాస్త్రంలో ఉంది అనే ప్రశ్నకి సమాధానంతో మీరు చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు ఏ ఆగమనంలో ఉందని 10 రోజులు పెట్టారని అడుగుతున్నాడు కదా. ఆయనకి శ్రీరంగం అనే దాని గురించి తెలియదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు బూట్లు వేసుకొని పూజలు చేస్తారు కాబట్టి ఆయనకి ఈ సాంప్రదాయాలు ఇవన్నీ తెలియదు. ఎందుకంటే ఎవరన్నా తన తండ్రి చనిపోతే
మామూలుగా అయితే సహజంగా తలనీలాలు తీసుకుంటారు. సో లేదంటే వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైనా చనిపోతే కార్యక్రమాలు కూడా కొన్ని రోజులు దూరంగా ఉంటారు. బట్ అట్లాంటి చంద్రబాబు నాయుడు గారికి ఉండవు కాబట్టి సో ఆయనకి ఈ ఆగమ శాస్త్రాలు ఈ దీనికి సంబంధించినటువంటిది తెలియదు. రెండు, మీరు అన్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరిగి ఉంటే అన్నారు కదా, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరగకపోయినా 10 రోజులు వైకుంఠ ద్వార దర్శనం పెట్టడం వల్లే జరిగిందని చంద్రబాబు నాయుడు గారు ఆరోపణ చేశారు. మనం గమనించాల్సిన అంశం ఏంటంటే అసలు ఈ వైకుంఠ ద్వార దర్శనం 10 రోజులు ఎందుకు పెట్టారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చినాక ఈ 10 రోజులు పెట్టారు. అసలు ఇది విరుద్ధం. ఈ 10 రోజులు పెట్టడం వల్లే జరిగిందని ఇంకో కామెంట్ కూడా చేశాడు ఆయన. అంటే దేనికి ముడిపెడుతున్నాడు? ఇప్పుడు 10 రోజుల దర్శనానికి తొక్కేసలాటికి సంబంధం లేదు కదా, కానీ 10 రోజులు దర్శనం అనేది అసలు పెట్టడం వల్లే ఇది జరిగిందన్న కోణంలో కూడా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడింది మనం చూసాం. టీటీడీ పాలక మండలి ఎవరైతే ఉన్నారో ఆ పాలక మండలి నిర్వహణ లోపం, ప్రభుత్వ నిర్వహణ లోపం అనేది స్పష్టంగా కనపడుతుంది ఇక్కడ. ఎందుకంటే ఇప్పుడు టీటీడీకి సంబంధించి ఇప్పుడు ఈ టికెట్ కౌంటర్లో దీనికి సంబంధించినటువంటిది దాంట్లో ఇంజనీరింగ్ డిపార్ట్మెంటు, విజిలెన్స్ డిపార్ట్మెంటు, హెచ్ఆర్ డిపార్ట్మెంటు, ఐటీ డిపార్ట్మెంటు అండ్ పోలీస్ వ్యవస్థ, ఈ 5గురు కోఆర్డినేషన్తో జరగాలి. ఇప్పుడు ఈ 5గురు కోఆర్డినేషన్లో హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్లకు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో వీళ్ళందరూ పనిచేశారని చెప్పి వాళ్ళందరినీ తప్పించారు. ఇప్పుడు కొత్తగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఏదైతే చంద్రబాబు నాయుడు గారు కనిపెట్టినట్టు దాన్ని ఏదో ఇక్కడ ప్రయోగించేటటువంటి ప్రయత్నంలో భాగంగా ఫైబర్ నెట్ కుంభకోణంలో ఉన్నటువంటి వేమూరి హరిప్రసాద్, ఇంకెవరో చందు తోట అంట, అట్లానే మీకు ఒక లక్ష్మణ్ కుమార్ అనే అటువంటి అతను, వీళ్ళందరూ అక్కడ 2 నెలల నుంచి తిరుమలలోనే ఉన్నారు. వాళ్ళు తిరుమలలో పైన రూముల్లోనే ఉంటున్నారు. ఈ ఇన్సిడెంట్ జరిగేదాకా వాళ్ళు ఆ టికెట్ కౌంటర్లో కింద ఏదైతే టోకెన్లు ఇచ్చేటటువంటి కౌంటర్లు ఉన్నాయి ఆ కౌంటర్లో పర్యవేక్షణ కూడా వెళ్ళొచ్చారు వీళ్ళందరూ. సో ఈ ఇన్సిడెంట్ జరిగినాక మళ్ళీ కంప్లీట్గా వాళ్ళందరూ ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు వచ్చేసారు ఈరోజు. సో ఇక్కడ జరిగినటువంటి దాంట్లో మేజర్గా ఏంటంటే ఒక చోట కాదండి తొక్కిసలాట జరిగింది, 4 కేంద్రాల్లో తొక్కిసలాట జరిగింది. ఒక చోట జరిగింది అని అంటే అదేదో పొరపాటు ఇంకోటి అనుకోవటానికి. మొత్తం తిరుపతిలో 8 కేంద్రాల్లో పెట్టారు, తిరుమలలో 1 కేంద్రం. తిరుపతిలో పెట్టిన 8 కేంద్రాల్లో బైరాగి పట్టెడ అనే కేంద్రంలో తొక్కిసలాట జరిగింది, విష్ణు నివాసం అనేటటువంటి కేంద్రం దగ్గర తొక్కిసలాట జరిగింది, శ్రీనివాసం దగ్గర తొక్కిసలాట జరిగింది, సత్యనారాయణపురం కౌంటర్ దగ్గర తొక్కిసలాట జరిగింది. అంటే 8 కేంద్రాల్లో మీరు పెడితే 4 కేంద్రాల్లో తొక్కిసలాట జరిగింది. 2 కేంద్రాల్లో ఒక చోట 5గురు చనిపోయారు, ఒక కేంద్రంలో 1 చనిపోయారు, ఇంకొక మిగిలిన 2 కేంద్రాల్లో దాదాపుగా 10ల సంఖ్యలో గాయాలైనవి. అంటే 8 కేంద్రాల్లో 4 కేంద్రాల్లో తొక్కిసలాట జరిగిందంటే ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారు. సో అధికారుల వైఫల్యం వల్ల జరిగింది అన్నాడు. మరి ఏ అధికారం మీద కేసు పెట్టారు? 2 అధికారుల నిర్లక్ష్యం వల్ల జరిగిందంటే నువ్వు టీటీడీ చైర్మన్గా నువ్వు ఉన్నప్పుడు దానికి చైర్మన్గా నీది కూడా బాధ్యత కదా. అధికారులు చేయలేదంటే మరి నువ్వు కూడా దానికి బాధ్యత వహించాలి కదా. జరిగిపోయింది, చింతిస్తున్నాము, చింతించడం తప్ప చేసేది ఏం లేదు అంటున్నాడు. అదే ఒక మనిషి ప్రాణం పోతే దాదాపుగా 6గురు, దాంట్లో 5గురు మహిళలు, ఒక పురుషుడు, 6గురు ప్రాణాలు పోతే చింతించడం తప్ప చేయగలిగింది ఏం లేదంట. ఇది ప్రభుత్వ వైఫల్యం, ప్రభుత్వం చేసినటువంటి హత్యలు అంటున్నాం మేము. దేవుడి దగ్గర రాజకీయం తీసుకొని వచ్చి లడ్డు అంశంలో ఏదైతే తెలుగుదేశానికి ఉపయోగపడాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రజల్లో ఏదో చేయాలనేటటువంటి దాంతో తిరుమలలో ఏదైతే జంతువుల కొవ్వు కలిపేశారో, నెయ్యికి బదులు జంతువుల కొవ్వు కలిపేసి దేవుడికి కూడా ప్రసాదం పెట్టారని చెప్పి చంద్రబాబు నాయుడు కదా రాజకీయం మాట్లాడింది. దేవుడిని రాజకీయాల్లో తీసుకుని వచ్చింది చంద్రబాబు నాయుడు గారు కదా. మేము ఎక్కడ దేవుడిని రాజకీయాల్లో తీసుకురాలా. ముందు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు దేవుడిని రాజకీయాల్లో తీసుకొని వస్తే పుట్టగతులు ఉండవు చంద్రబాబు నాయుడు గారు, ఇది మంచి పద్ధతి కాదని. మేము ఇప్పటికీ స్టిల్ చెబుతున్నాం. దీనికి బాధ్యులు A1గా టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, బొల్లేని నాయుడిని, A2గా ఈఓ శ్యామలరావు, A3గా ఎవరైతే వెంకయ్య చౌదరి అడిషనల్ ఈఓ, వీళ్ళ ముగ్గురిని A1, A2, A3గా కేసు నమోదు చేయాలి. ఎందుకంటే ప్రభుత్వ నిర్లక్ష్యం అని సాక్షాత్తు ఉప ముఖ్యమంత్రి ఒప్పుకున్నాడు, అధికారుల నిర్లక్ష్యం అని చెప్పి చైర్మన్ ఒప్పుకున్నాడు. సో ఇక్కడ పోలీసుల్ని పెట్టలేదు. ఎందుకంటే సార్ అంతకుముందు ఏదైతే కరుణాకర్ రెడ్డి గారు చైర్మన్గా ఉన్నప్పుడు కావచ్చు, లేదంటే సుబ్బారెడ్డి గారు చైర్మన్గా ఉన్నప్పుడు కావచ్చు, ఏదైతే టీటీడీ చాలా బాధ్యతగా వ్యవహరించేది, ఎక్కడా కూడా భక్తులకు ఇబ్బంది కలగకుండా చేసింది. మేము 2022లో 2023 సంవత్సరంలో 2 సార్లు వైకుంఠ ద్వార దర్శనం 10 రోజులకు సంబంధించి టికెట్లు ఇచ్చాం. మేము ఉన్నప్పుడు ఒక్కొక్క కౌంటర్ దగ్గర 20-25 మంది పోలీసులను పెట్టాం. రైట్. ఇప్పుడు ఒక్కొక్క కౌంటర్ దగ్గర కేవలం 3-4 సార్. 91 కౌంటర్లో 306 మందే ఉన్నారు సెక్యూరిటీ. బట్ చంద్రబాబు నాయుడు అనే ఒక మనిషి దగ్గర 2000 మంది సెక్యూరిటీ ఉంది. లక్షలాది మంది భక్తులు టికెట్ల కోసం వచ్చే దగ్గర మీరు 1,20,000 టికెట్లు ఇస్తున్నామన్నారు. అంటే 1,20,000 టికెట్లకి దాదాపుగా డబల్ వస్తారు కదా తీసుకోవడానికి. మరి అంతమంది వస్తారన్నప్పుడు 300 మంది పోలీసులు భద్రత ఏంటంటే. భూమన్ గారు మనకి అందుబాటులోకి వచ్చారు లైవ్లో. సో గతంలో మీరు టీటీడీ చైర్మన్గా చేశారు. దశాబ్దాలు శతాబ్దాల టీటీడీ చరిత్ర చూసుకున్నా కానీ ఇలాంటి ఘటన అనేది మచ్చుకైనా కనిపించదు. కానీ అలాంటిది ఒకటి ఇక్కడ జరిగితే ఒకసారి చెప్పడానికి కూడా ముందుకు రాని టీటీడీ చైర్మన్ వైఖరిని ఎలా చూస్తున్నారు? అసలు 10 రోజులు చేయాల్సిన అవసరం ఏముంది అనే ప్రశ్నకి
మీరు దాన్ని ఎలా చూస్తున్నారు ఆ ప్రశ్నని? ఇలాంటి ఘటనే ఒకవేళ గత ప్రభుత్వంలో జరిగి ఉంటే గనక సో ఎలాంటి దాడిని మీరు ఎదుర్కోవాల్సి వచ్చేది అనేది ఇవి నేను అడుగుతున్న ప్రశ్నలు కాదు, ప్రజల మెదడులో మెదులుతున్న ప్రశ్నలు. దీన్ని మీరు ఏ రకంగా చూస్తున్నారు? జనవరి 9వ తారీఖున జరిగినటువంటి సంఘటన ఎంత ప్రభుత్వ నిర్లక్ష్యానికి సంబంధించిన విషయం అంటే, అంతకు పూర్వం 1.5 నెలలుగా వైకుంఠ ఏకాదశిని మేము గతంలో కంటే చాలా అత్యద్భుతంగా నిర్వహించబోతున్నాం, దీని మీద చాలా పకడ్బందీ ఏర్పాట్లు చేశాము అని నిరంతరము అదే పనిగా ఘోష పెట్టినట్టుగా టీటీడీ అధికారులు, గత ప్రభుత్వంలో అంతా కూడా చాలా తప్పు జరిగినట్టుగా, మేము వచ్చిన తర్వాత అన్నీ మంచిగా చేస్తున్నాము అని చెప్పటానికి దాదాపు 10 సార్లు సమీక్షా సమావేశాలు నిర్వహించి చివరకు వాళ్ళు చేసినటువంటి నిర్వాకం ఏందిరా అంటే, అక్కడ సరైనటువంటి ఏర్పాట్లు చేయకుండా క్యూ లైన్లు ఉన్నప్పటికీ కూడా క్యూ లైన్లలో భక్తుల్ని వదలకుండా అక్కడ గుంపగొత్తగా అక్కడ ఉన్నటువంటి ఒక పార్కులో దాదాపు 4-5 వేల మందిని వదిలేసి ఒక్కసారిగా రాత్రి 8:30-9 గంటల ప్రాంతంలో వాళ్ళనందరినీ కూడా క్యూ లైన్లోకి పంపించే ఏర్పాటు చేయటం వలన వచ్చినటువంటి తొక్కిసలాట, ఇది పూర్తిగా వీళ్ళ నిర్లక్ష్యం కారణంగా జరిగినటువంటి చర్య. ఒక మాటలో చెప్పాలంటే ఉద్దేశపూర్వకం కాకపోయినప్పటికీ కూడా వీళ్ళ యొక్క బాధ్యత రాహిత్యం వలన ప్రభుత్వం చేసినటువంటి హత్యలు అని మొత్తం ప్రజానీకమంతా అనుకుంటున్నటువంటి విషయం. ఇది పూర్తిగా చంద్రబాబు గారి ప్రభుత్వం యొక్క వైఫల్యం. నేను వెంకటేశ్వర స్వామి భక్తుణ్ణి, వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటే ఎవరు కూడా మిగలరు. వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయ ప్రతిష్టంతా వైసీపీ పాలనలో పూర్తిగా భ్రష్టు పట్టిపోయింది. మేము సమూలంగా పాప ప్రక్షాళన చేస్తాము అని మాయమాటలు చెప్పి ప్రజలను ఓట్లు అభ్యర్థించి గెలిచిన తర్వాత చంద్రబాబు గారి పాలనలో ఇప్పటి వరకు ఒక్క మంచి పని కూడా టీటీడీ వ్యవహారాలలో జరగలేదు. జరగకపోగా మొత్తం అంతా కూడా ఈ 7 నెలలు వైసీపీ ప్రభుత్వం మీద మా మీద అభాండాలు వేస్తూ కాలం గడపడానికే సరిపుచ్చినారు. మేమున్నప్పుడంతా కూడా పాప పంకిలమైపోయిందని ప్రచారము, ఆ తర్వాత లడ్డూ విషయంలో ఆవు నెయ్యి కలిపారు, ఆవు కొవ్వు కలిపారు, పంది కొవ్వు కలిపారు అని సాక్షాత్తు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తే దారుణంగా మాట్లాడడము, ఇవన్నీ కూడా నిరంతరము ప్రజల్లో ప్రచారం చేసి 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 నిరూపించుకోలేకుండా పోయినందుకు భగవంతుడే వీళ్లకు తగిన శాస్తి విధించినాడు. నిజం చెప్పాలంటే పిఆర్ నాయుడు గారు క్షమాపణలు చెప్పితే చనిపోయిన వాళ్ళు దొరుకుతారా అని ఆయన అంటాడు. మీరు గతంలో టీటీడీ చైర్మన్గా చేశారు. ఇలాంటి ఒక మహత్తర కార్యక్రమం తలపెట్టినప్పుడు ఒక చైర్మన్గా మీరు ఎంత బాధ్యతగా మీరు ఉండేవారు? మనం చూసాం గతంలో కూడా సుబ్బారెడ్డి గారు అవ్వచ్చు. మా సమయంలో జగన్మోహన్ రెడ్డి గారి కనుసన్నలలో మొత్తం అంతా కూడా చాలా బాధ్యతగా జరగాలి అని ఆయన మాకు ఎప్పటికప్పుడు ఆదేశాలు ఇచ్చేవారు. అమరావతి నుంచి ఎక్కడ చిన్న సమస్య కూడా రాకూడదన్నా చాలా బాగా జరగాల అని పదే పదే చెప్పేవారు. ఆయన ఆ సూచనలను అనుసరించి మేము నిరంతరము సమీక్షలు చేసేటువంటి వాళ్ళము. నేను నాతో పాటు ఈవో కావచ్చు, అక్కడ బాధ్యత తీసుకున్నటువంటి అధికారులు కావచ్చు, 10 సార్లు ఆ క్యూ లైన్లను పర్యవేక్షించడం జరిగింది. పోలీసు అధికారులతో సమన్వయం చేసుకొని సాక్షాత్తు ఎస్పీ స్థాయి అధికారి కూడా ఆ క్యూ లైన్లలో తిరుగుతూ ఉండేవారు. కాబట్టి ఎక్కడ చిన్న తొక్కిసలాట కూడా జరగకుండా దాదాపు 1,00,000 మందికి ఆ క్యూ లైన్లలో ఉన్నటువంటి వాళ్ళకే టోకన్లు ఇచ్చినటువంటి సంఘటన గత 22, 23, 24 3 సంవత్సరాల కాలంలో జరిగింది. అలాగే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంటారు కింద ఈ ఏర్పాటు చేయటం మూలంగానే ఈ పరిస్థితి దాపురించింది అని. పైన ప్రజలు ఇబ్బంది పడకూడదు భక్తులు అని తీసుకున్నటువంటి నిర్ణయాన్ని కూడా మా మీద నెట్టేసి తప్పు వీళ్ళ మీద ఉంది అని ఆ రకంగా తప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఆ తప్పించుకునేటువంటి ప్రయత్నంలో తప్పు మీద తప్పు చేసుకుంటున్నారు. ఎవరు బాధ్యులో వాళ్ళ మీద చర్యలు. నిజానికి బాధ్యత తీసుకొని ఉంటే ముఖ్యమంత్రి రాజీనామా చేసి ఉండాలా. రాజీనామా చేసేటువంటి పరిస్థితి ఈ ముఖ్యమంత్రిది కాదు. కాబట్టి కనీసం అక్కడ ఉన్నటువంటి అడిషనల్ ఈవోని ఈ క్యూ లైన్లకు సంబంధించినటువంటి, ఎందువల్లంటే కొండ మీదకి వెళ్ళేటువంటి భక్తుల యొక్క యోగక్షేమాలు, వాళ్ళ భద్రత, ఇవన్నీ కూడా అడిషనల్ ఈవో చూసుకోవాలి. కొండ మీద ముందు అడిషనల్ ఈవోగా ఉన్నటువంటి ధర్మారెడ్డి ఎక్కువగా చూసేవారు ఈ కార్యక్రమాలన్నీ కూడాను.
మరి ఇప్పుడు ఎందుకు చూడలేదు అంటే అది పూర్తిగా కింద వాళ్ళకి అప్పగించేసి కొండ మీద గమ్మును కూర్చున్నారు. పురుషోత్తమ్ రెడ్డి గారు, సో మీరు చెప్పండి, చిన్న సారీ తోటి సరిపెట్టేద్దామనో లేకపోతే ఓ 25 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించి సరిపెట్టేద్దామనో అని చూసేంతదా? ఎందుకంటే ఇది నేను చెప్పడం కాదు సార్. సో ఇటీవల జరిగిన ఒక సినిమా థియేటర్ సంఘటనకి దీన్ని ముడిపెట్టి చూసేవాళ్ళు కూడా లేకపోలేదు. ఎందుకు పెట్టకూడదు అనేది కూడా, ఎందుకంటే ఒక దగ్గర చట్టం అంత కఠినంగా వ్యవహరిస్తుంది, సో వ్యవహరించాల్సిన అవసరం ఉంది అనేది కూడా ఉన్నప్పుడు మరి ఈ విషయంలో ఎందుకు దీన్ని ఇంత లైట్గా తీసిపారేసే ప్రయత్నం చేస్తున్నారంటే మీ విశ్లేషణ ఏంటి? బేసిక్గా మీరు ప్రాథమికంగా అడిగిన అంశం 10 రోజులు పెంచడం, తిరుపతిలో టోకన్లు ఇవ్వడం. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు రివ్యూ చేసిన సందర్భంగా ఈ 2 ప్రధానమైన కామెంట్లు చేశారు. ముఖ్యమంత్రిగా నేను ఆదేశించట్లేదు, ఒక భక్తుడుగా చెప్తున్నాను. గతంలో 2 రోజులు ఉండేది, వైకుంఠ ఏకాదశి, ద్వాదశి, నేను ఇప్పుడు 10 రోజులు చేసి అది కరెక్టా, పండితులకు వదిలేస్తున్నాను. తిరుపతిలో టోకన్లు ఇవ్వడం ఎందుకు? చాలామంది భక్తులు కొండ మీద క్యూ లైన్లో దేవుణ్ణి పూజించుకుంటూ 2 రోజులైనా 3 రోజులు ఉండడానికి ఇష్టపడుతున్నారు. ఇది కూడా ఒకసారి ఆలోచించండి అని భక్తుడిగా ఆయన సలహా ఇచ్చాడు. బట్ ఆయన భక్తుడే కాదు, అదనంగా సీఎం, కానీ ఆయన మాటకు విలువ ఉంటుంది. ఇక్కడి నుంచి అసలు సమస్య మనం ప్రారంభించాలి. ఇప్పుడు జరిగినటువంటి దుర్ఘటన, బాధాకరణ సంఘటనని రివ్యూ 2 కోణాలు చేయాలి. తప్పులు ఎవరో చర్య తీసుకోవాలి, దాన్ని సరైన చర్యలు తీసుకుంటే భవిష్యత్తులో జరగకుండా ఆపగలం. ఎందుకంటే తిరుమల అనేది రొటీన్గా ఇంకా పెరిగేదే. ప్రధానమైన ప్రశ్న ఈరోజు తప్పుగా ఇంటర్ప్రిటేషన్ అవుతుంది 10 రోజులకు సంబంధించి. చాలామందిలో ఉన్న అంశం ఏంటంటే 2 రోజులు ఉంటే 2 లక్షల మందికి అవకాశం ఉంటుంది, 10 రోజులు వచ్చుంటే 10 లక్షల మందికి అవకాశాన్ని కల్పించడం కోసం 10 రోజులు పెట్టినట్టుగా ఒక రాంగ్ ఇంటర్ప్రిటేషన్ జరుగుతుంది. అసలు విషయం ఏంటి? మనం త్రిలోకాధిపతిగా మహావిష్ణువుని చూస్తాం. మహావిష్ణువు 3 లోకాలని పరిపాలిస్తాడు. అంటే భూలోకానికి స్వర్గలోకానికి టైంలో తేడా ఉంది. స్వర్గలోకంలో 1 రోజు అంటే భూలోకంలో 365 రోజులు, అంటే సంవత్సరం. ఇది చాలా ఇంపార్టెంట్ కాబట్టి నేను ప్రస్తావించాలనుకుంటున్నాను. దీంట్లో పగలు 12 గంటలు, దాన్ని మనం ఉత్తరాయణంగా చూస్తాం. డే టైం, రాత్రి టైం 12 గంటలు, అది దక్షిణాయనంగా చూస్తాం. ఎవ్రీడే మహావిష్ణు ఏకోజామున 120 నిమిషాల కాలంలో, పగలు పరిపాలనకు వచ్చే సమయంలో 120 నిమిషాల్లో, అంటే 1 నెల సమయం. 2 చివరి 80 నిమిషాలు, ఇంకా పరిపాలించే ముందు 80 నిమిషాలు ఆయన ప్రైవేట్ లైఫ్, ఆయన వ్యవహారాలు చూసుకుంటాడు. ఇంకా డే టైంకి వచ్చే 40 నిమిషాలు భక్తులకు, దేవతామూర్తులకు దర్శనం ఇచ్చి వాళ్ళ బాధ వింటాడు. ఆ 40 నిమిషాల్లో ఈక్వల్ టు 10 రోజులు. ఓకే, ఆ 10 రోజులు 108 దివ్యక్షేత్రాలు ఉంటాయి హిందూ సాంప్రదాయంలో. 108 దివ్యక్షేత్రాలలో ఈ 108 దివ్యక్షేత్రాల్లో శ్రీరంగం మూలాధారం. మనం భగవద్గీత హిందూ మతానికి ఎట్ట గైడ్గా చూస్తాము, ఆ రకంగా శ్రీరంగం, మేల్కోటి లాంటి అన్ని దివ్యక్షేత్రాల్లో. ఇది శ్రీరంగం అంటే తమిళనాడు సంప్రదాయం, అక్కడ ఒక ఆగమ శాస్త్రం, ఇక్కడ ఒక ఆగమ శాస్త్రం ఉంటుంది, దానికి దీనికి సంబంధం లేదు. ఈ క్షేత్రం ఏదైతే ఉందో దీని ప్రాశస్త్యం వేరు, దాని ప్రాశస్త్యం వేరు అనేది. అంటే దేవుడిని కూడా రాష్ట్రాల వారీగా విడదీసే ప్రయత్నం ఒకటి జరుగుతోంది. ఇప్పుడు తిరుమల తిరుపతిలో ఉంది, చిత్తూరు జిల్లాలో. తెలంగాణ వేరు, భారతదేశం వేరు, స్వర్గలోకం వేరు. అక్కడ స్వర్గలోకం వేరే దేశం అని చెప్పేద్దామా? మహావిష్ణువునే స్వర్గలోకం అని అది అర్థం లేదు. దివ్యక్షేత్రాలు 108 ఎక్కడ ఉంటాయి? వివిధ ప్రాంతాల్లో ఉంటాయి. భూలోకంలో ఉన్న దివ్యక్షేత్రం 108 ఒకే పద్ధతి. దీనికి మూలాధారం మేల్కోటి, శ్రీరంగం గైడ్గా చూస్తాం. ఈ గైడ్గా ఉన్నటువంటి చోట 10 రోజులు జరుగుతుంది, దశాబ్దాలుగా, శతాబ్దాలుగా 10 రోజులు జరుగుతుంది. ఇప్పుడు తిరుమలలో దీనిని అడాప్ట్ చేసుకున్నాము తప్ప మార్పు చేయలేదు. అంటే మనం ఇన్ని రోజుల పాటు ఏదైతే సాంప్రదాయాన్ని పాటించలేకపోతే 10 రోజుల పాటు శ్రీ వెంకటేశ్వర స్వామి రూపంలో మహావిష్ణువు మనకు ఉంటాడు. 10 రోజులు మన కోసం ఆయన ఉన్నప్పుడు 10 రోజుల పాటు ఈ ద్వారాలు తెరిచి ఉంటే ఆయన కనపడతాడు, ఆయనకు ఆశీర్వాదం తీసుకుంటాం. 10 రోజులు దేవుడుగా రెడీగా ఉన్నప్పుడు 2 రోజులకి ఎందుకు కుదించాలి? 10 రోజులు దర్శనం ఇస్తే ఉపయోగం. అంటే 8 రోజులు అదనంగా మనకు కలిసి వచ్చింది సాంప్రదాయాన్ని పాటించడం వల్ల తప్ప 10 రోజుల కోసం సాంప్రదాయాన్ని తీసుకురావాలి. టీటీడీ 1 ఇయర్ పాటు స్టడీ చేసి దీనికి ఒక కమిటీ వేసి బోర్డులో ఆమోదించి చివరికి హైకోర్టు కూడా ఆదేశించింది. 10 రోజులు అన్నది సాంప్రదాయం కోసం తీసుకొచ్చిందే తప్ప 10 రోజుల కోసం కాదు. 10 రోజులు రావడం అనేది అదనం మనకు. మీరు చెప్తున్న ప్రకారం ఆచార వ్యవహారం ఏ రకంగా ఉందో మీరు మాట్లాడుతున్నది మీది తప్ప, లేదంటే రాజకీయ నాయకులు ఈ మీడియా అడ్డంగా మాట్లాడుతున్నది, ఈ మీడియాను అడ్డం పెట్టుకుని చేస్తున్న వ్యాఖ్యల్ని నిజంగా తప్పు పట్టాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరు తప్పుపడుతున్నారంటే ఆ పీఠాధిపతులను తప్పుపట్టినట్టు, ఆగమ శాస్త్రాన్ని తప్పుపట్టినట్టు, 108 దివ్యక్షేత్రాలు జరుగుతున్నటువంటి ప్రాసెస్ని తప్పుపడినట్టు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టుని తప్పుపట్టినట్టు. మీరు కేవలం జగన్ గారిని, ధర్మారెడ్డినే కాదు, ఇది అందరు తప్పబడదలుచుకుంటే తప్పట్టండి. దానికి రైట్ ఏంటో చెప్పండి. ఒక పెద్ద ఘటన జరిగింది, అన్ని ఏళ్ళు చంద్రబాబు గారి వైపు, ప్రభుత్వం వైపు చూపిస్తున్నాయి. ఏదో ఒక 2000 అయినా వెనక ప్రభుత్వానికి చూపించేసి కొంత ప్రెజర్ బిల్డప్ తగ్గించుకుందామని ఆలోచించినట్టుంది. దానికని 10 రోజులు కరెక్టా, లేకపోతే కింద కౌంటర్లు కరెక్ట్? కింద కౌంటర్లు ఎప్పుడు ఇస్తున్నారండి? భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసం కాంప్లెక్స్,
విష్ణు నివాస్ కాంప్లెక్స్లో 25 సంవత్సరాలకు ఇస్తున్నారు. ఈ ప్రభుత్వం ఇచ్చింది కాదు, 20 సంవత్సరాలు నడుస్తుంది. వాస్తవాలు నిజంగా మీరు ఒక్కొక్కటి మాట్లాడుతుంటే నిజంగా ఈ కార్యక్రమం చూస్తున్న వాళ్ళకి నిజంగా వాస్తవాలు తెలియాల్సిన అవసరం ఉంది. తెలిపే ప్రయత్నం చేస్తున్నందుకు రియలీ వి అప్రిషియేట్ చేశారు బాలాగారు. సో చెప్పండి, లడ్డు విషయంలో లేని కొవ్వును లడ్డు కంటించి ఒక రకమైన మకిలీని తిరుమలకే పూసే ప్రయత్నం చేసిన వీళ్ళని ఒక కమిటీ అన్నారు, సిబిఐ ఎంక్వైరీ అన్నారు. దాని తాలూకు ఏమైంది అనేది ప్రతి ఒక్క తిరుమల భక్తుడు కూడా అడుగుతున్న పరిస్థితి. నెంబర్ 2, ఇక్కడ కేవలం ఒక సారీతో సరిపెట్టేచ్చా? 25 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించడంతో వాళ్ళ బాధ్యత కంప్లీట్ అయిపోయినట్టేనా? పవన్ కళ్యాణ్ అది ఒత్తిడి వల్ల చేశారో మరోటో కారణం కాదు, కానీ ఖచ్చితంగా ఆయన మాట్లాడారు, బాధ్యత మేము తీసుకుంటున్నాం, తప్పు జరిగింది, క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉందని. దాని తర్వాత ఫాలో అప్ ఎన్ని కామెంట్స్ వచ్చినాయో మనకు తెలుసు. సాక్షాత్తు ఏబిఎన్ అనే ఛానల్లో నేను ప్రస్తావించాల్సిన అవసరం ఉంది కాబట్టి చెప్తున్నాను. సో డిప్యూటీ సీఎం అనేది ఒక రాజ్యాంగ పరమైన పదవి కానే కాదు. ఆయన అసలు ప్రభుత్వాన్ని ప్రశ్నించడం ఏంటి, ముఖ్యమంత్రిని ప్రశ్నించడం ఏంటి అని కూడా ఇది ఊహించిందే. వాళ్ళు కొంచెం ఆ లైన్కి తేడాగా, అది పవన్ కళ్యాణ్ అవ్వచ్చు, ఎవరవ్వచ్చు, సో వాళ్ళని ఏకిపారేస్తుండడం మనకి అది కొత్త విషయం కాదు. కానీ లా ప్రకారం మీరు చెప్పండి. ప్రతి ఒక్క పౌరుడు ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే రాజ్యాంగం ప్రకారం మనకి కొన్ని హక్కులు ఇచ్చారు. దాంట్లో ఆర్టికల్ 21 చాలా హై ప్రయారిటీ. ఎందుకంటే మనిషి బతకడానికి కానీ, ఉండడానికి కానీ, చావడానికి, పుట్టడానికి అన్నిటికీ కూడా ఆర్టికల్ 21 ఇస్ ఇంపార్టెంట్. సో డెత్ అనే దానికి కాజ్ కంపల్సరీ ఉంటుంది. ఎయిదర్ ఇట్ ఈస్ అ న్యాచురల్ డెత్, అదర్వైజ్ దేర్ మస్ట్ బి ఎ కాజ్. కాజ్ ఏముండాలి? ఎయిదర్ అతను యాక్సిడెంటలా, లేకపోతే మర్డరా, లేకపోతే సూసైడా, లేకపోతే XYZ. న్యాచురల్ డెత్ అంటే యాజ్ యూజువల్గా జరిగిపోయిన డెత్ అనుకోవచ్చు, లేకపోతే అతను ఇల్ హెల్త్ వల్లనో, హెల్త్ బాగాలేకపోవడం వల్ల జరిగిపోయిన డెత్స్ అనుకోవచ్చు. కానీ నెగ్లిజెన్సీ వల్ల జరిగే డెత్స్ అని ఏంటి? 308 ఇట్స్ అమౌంట్ టు మర్డర్. అది అంటే ఒక వ్యక్తి అకౌంటబిలిటీ లేకుండా ఎలా చనిపోతాడు? ఒక చీఫ్ మినిస్టరు, అక్కడ కూర్చున్న ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు, లేకపోతే చైర్మన్ బేసిక్ నాలెడ్జ్ లేకుండా వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారని చెప్పి రియల్లీ నాకు చాలా నవ్వు వస్తుందండి. ఎందుకంటే అసలు ఈ 10 days అనే కాన్సెప్ట్ దేనికి వచ్చింది? WPPIL 1/2020 అంటే పిల్ నెంబర్ 1 2020 సంవత్సరంలో ఫస్ట్ పిల్లు ఒక పిల్ ఫైల్ చేశారు. ఎవరు? ఒక అడ్వకేట్. ఆయన గుంటూరుకి సంబంధించిన ఒక అడ్వకేట్ అనమాట, రాఘవ కే తాళపాక. రియల్లీ మనం అందరికీ ఆయన థ్యాంక్స్ చెప్పాలి. ఆయన పార్టీన్ పర్సన్గా, ఆయన ఒక భక్తుడుగా హైకోర్టులో ఒక పిల్ వేయడం జరిగింది. ఏమని పిల్ వేయడం జరిగిందంటే ఆయన ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి టీటీడీ బోర్డుకి 10 days మీరు ఎందుకు పెట్టరు ఏంటి, దానికి ఒక ఆగమ అడ్వైజరీ కమిటీ అనే ఒక రిపోర్ట్ ఉంది, ఆ రిపోర్ట్ని మీరు ఎందుకు కన్సిడర్ చేయట్లేదు అని చెప్పేసి అని హైకోర్టుకి వెళ్ళి ఒక పిల్ ఫైల్ చేస్తే హైకోర్టుని ఏం చేసింది? హైకోర్టు ఒక డైరెక్షన్స్ ఇచ్చింది. ఏమని డైరెక్షన్స్ ఇచ్చిందంటే ఆన్ ఆర్ బిఫోర్ 6/1/2020 లోపల మీరు దీన్ని ప్రాసెస్ని కంప్లీట్ చేయండి, కంప్లీట్ చేసి మీరు కంప్లీట్గా ఆ రిప్రజెంటేషన్ని కన్సిడర్ చేసి ఆగమ అడ్వైజరీ కమిటీని కూడా మీరు ఫాలోఅప్ చేయండి అని చెప్పేసి టీటీడీ బోర్డుకి ఒక డైరెక్షన్స్ ఇచ్చింది హైకోర్టు. ఏమని? ఈ డేట్ లోపల మీరు ఏదైతే కమిటీ రిపోర్ట్ ఉందో, ఆగమ అడ్వైజరీ కమిటీ రిపోర్టు, ఆ రిపోర్ట్ని అలానే ఇంకా మిగతా మట్ల నుంచి, అడ్వైజరీస్ పీఠాధిపతుల నుంచి, అందరి దగ్గర నుంచి మీరు అడ్వైజరీస్ తీసుకొని తర్వాత ఆగమ శాస్త్రం ఏదైతే ఉందో దాన్ని కూడా మీరు ఫాలో అవుతూ కంప్లీట్గా మీరు చూసుకొని ఒక డెసిషన్ తీసుకోండి అని చెప్పేసి. మీకు డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్లో క్రౌడ్ వచ్చినప్పుడు ఏ విధంగా గవర్నమెంట్ హ్యాండిల్ చేయాలి, డిపార్ట్మెంట్కి ఏ విధంగా ట్రైనింగ్స్ ఇవ్వాలి, పోలీస్ డిపార్ట్మెంట్కి ఎలా ట్రైనింగ్స్ ఇవ్వాలి, ఈ ట్రైనింగ్స్ ఇచ్చి వాళ్ళని క్రౌడ్ని ఎలా మేనేజ్ చేయాలి, దానికి ఒక బ్లూ ప్రింట్ ఉంటుందండి. అంటే 1,00,000 మంది క్రౌడ్ వస్తున్నారంటే దానికి ఏ విధంగా మేనేజ్ చేస్తున్నారు, ఎన్ని బ్యారిగేట్స్ పెడుతున్నారు, ఎన్ని రూట్స్ పెడుతున్నారు, ఎన్ని రూట్స్ పెడుతున్నారు. కోర్ట్ కదా, హ్యూమన్ రైట్స్ కమిషన్ కి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి, అలానే హోమ్ మినిస్టర్ ఆఫ్ అమిత్ షాకి, ముగ్గురికి కూడా మేము కంప్లైంట్ చేయడం. గోదావరి పుష్కరాల్లో 10ల సంఖ్యలో చనిపోయినప్పుడు దానికి జరగని న్యాయం ఇప్పుడు అసలు క్షమాపణ చెప్పడానికే సిద్ధంగా లేని ఈ టీటీడీ చైర్మన్ మీద కానీ, లేకపోతే ఈఓ కానీ, ఏఈఓ కానీ, వీళ్ళు ఏ రకంగా దీనికి సమాధానం చెప్తారని మీరు సాహసించారు అంటే మీ సమాధానం? గతంలో ఏదైతే పుష్కరాల్లో జరిగాయో దాంట్లో ప్రతి ఒక్కరు కూడా సేమ్ గవర్నమెంట్ కాబట్టి ఎవరు ముందుకు వెళ్ళలేరు సాహసించి. దాని మీద ఎవరు కంప్లీట్గా ప్రాసెస్ని మానిటర్ చేయలేదు. ఈసారి మేమేంటంటే ఈ గవర్నమెంట్ ఒకసారి తప్పు జరిగిందంటే దట్స్ ఎక్స్క్యూజబుల్, అదేదో జరిగిపోయింది అనుకోవచ్చు. బట్ దిస్ గవర్నమెంట్ ఇస్ డెలిబరేట్ హ్యాబిచువేటెడ్. ఈ గవర్నమెంట్కి మనుషుల యొక్క చావుల మీద, రిలీజియస్ డివోటీస్ మీద చావుల మీద లెక్క లేదు, వాళ్ళకి అకౌంటబిలిటీ లేదు. దిస్ ఈస్ నాట్ ఎ ఫస్ట్ టైం. ఇంకెప్పుడు ఫ్యూచర్లో జరగకుండా ఉండాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలి అని ఒక ప్రాసెస్ అనేది ఉంటుంది. ఆ ప్రాసెస్ ఎక్కడే కానీ వీళ్ళు తీసుకోలేదు. సో మేము హ్యూమన్ రైట్స్ కమిషన్కి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఎందుకు అప్రోచ్ అయ్యామంటే ప్రెసెంట్ ఉన్న గవర్నమెంట్ అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో ఇంక్లూడింగ్ చీఫ్ మినిస్టర్, దే ఆర్ అన్ఫిట్ ఫర్ ద పోస్ట్. శ్రీవారిని టచ్ చేయడం అంటే అంత ఈజీ కాదు. అంటే వెంకటేశ్వర స్వామిని టచ్ చేసి అంత ఈజీగా వెళ్ళిపోతారు అనుకోవడము. ప్రజలకున్న నమ్మకం ఏంటంటే ఆయన టచ్ చేసిన వాళ్ళు ఎవ్వరు కూడా ఒక్క సెకండ్ కూడా మంచిగా ఉండలేరు, ఖచ్చితంగా వాళ్ళకి ఏదో ఒకటి జరుగుతుంది అంటారు. ఈసారి మేమైతే హ్యూమన్ రైట్స్ కమిషన్లో, అదేవిధంగా హైకోర్టులో కూడా పిల్ అయితే వేస్తున్నారు. దాన్ని కూడా మోస్ట్ ప్రాబ్లీ అది బెంచ్కి వస్తుంది. ఖచ్చితంగా దీంట్లో
ఒక కమిటీ ఏర్పాటు అవుతుంది, ఎవరు అకౌంటబిలిటీ అనేది బయటకు వస్తుంది. ఏంటంటే నెగ్లిజెన్సీ చాలా ఉంది. ఇటీవల జరిగిన ఘటనలు ఒకసారి చూస్తాను. గత 6-7 నెలల్లో టోకెన్ కేంద్రాల దగ్గర తొక్కిస్లాట్లో 6 చనిపోవడం దగ్గర నుంచి, రెండో ఘాట్ రోడ్డు దగ్గర 10వ మలుపు వద్ద భక్తులపైకి బొలేరో వాహనం వెళ్ళిన దగ్గర నుంచి, లడ్డూ కౌంటర్లో అగ్ని ప్రమాదం జరిగినప్పటి నుంచి, అలాగే రెండో ఘాట్ రోడ్డు వద్ద అదుపు తప్పి బస్సు ఏదైతే ఢీ కొట్టినో ఇది ఒకటి, అలాగే ఒక 3 ఏళ్ల బాలుడు పైనుంచి ఒక చిన్న పిల్లోడు సో చనిపోవడం జరిగింది. నిజంగా ఈ సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ చూస్తే నిజంగా ఇంతటి ఘటనలు, ఇలాంటి ఘటనలు గతంలో ఎప్పుడు కూడా మనకు కనపడవు. మీరు మాజీ బోర్డు మెంబర్గా కూడా మీరున్నారు కదా, అసలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది? ఇది పూర్తిగా నిర్లక్ష్యం వల్లే జరిగింది. రెండోది ఇంకొక విషయం కూడా ఉంది దీంట్లో. సాక్షాత్తు తిరుమల భగవంతుని పైన, భగవంతుని ప్రసాదం పైన, భగవంతునికి పెట్టే నైవేద్యం పైనే వీళ్ళు చేసినటువంటి పాపాలు, వీళ్ళు చేసినటువంటి ప్రచారాలు, భగవంతుణ్ణి తగ్గించి చూపించేటటువంటి చేసిన ప్రయత్నాన్ని ఓరవలైన వల్లనే భగవంతుడు తిరిగి ఇవన్నీ కూడా వీళ్ళకి ఇవన్నీ చూపించడం జరుగుతుంది. ఎందుకంటే తిరుమల కలియుగం సార్, నిజంగా అంటే ఇంత తొందరగా రియాక్షన్ ఉంటుందట దేవుడి దగ్గర. ప్రపంచవ్యాప్తంగా కూడా కలియుగ వెంకటేశ్వర స్వామి అంటే అంత పవిత్రమైనటువంటి భగవంతుడు. ఒక్క సెకండ్ ఆయన చూడడమే పరమాత్మగా మా కష్టాలన్నీ తీరుతాయని భావించేటటువంటి అంత కలియుగ దైవము సాక్షాత్ వెంకటేశ్వర స్వామి. మరి అటువంటి భగవంతుని యొక్క ప్రసాదాలే కాదు, నైవేద్యంలో కూడా భగవంతుని పెట్టే నైవేద్యంలో కూడా కలుషితం జరిగిందని, గతంలో ఉన్నటువంటి సప్లైస్ 5 నెలల ముందు అయోధ్యకు పంపించినటువంటి లడ్లలో కూడా కల్తీ జరిగిందని డిప్యూటీ సీఎం గారు మాట్లాడారు. అంటే ఒక భగవంతుని పైన, భగవంతుని యొక్క నమ్మకాన్ని పైన దెబ్బతీసేటటువంటి ప్రయత్నం చేసి కేవలం ఒక రాజకీయ స్వార్థంతో జగన్మోహన్ రెడ్డి గారి పైన ఏదో చిన్న బురద వేయాలనేటటువంటి, అది కూడా కల్తీ జరిగిందని చెప్పుకుంటూ ఉండేది కూడా ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగినటువంటి ఇన్సిడెంటే. దాంట్లో కూడా ఈఓ గారు కల్తీ జరగలేదు, దాన్ని ఉపయోగించలేదు, టెస్ట్ చేసి ఎనికి పంపించామని చెప్తాడు. తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ మళ్ళీ చెప్పిన తర్వాత మళ్ళీ ఈఓ గారు మార్చేసి లేదు దాన్ని ఉపయోగించినాము, దాంట్లో కల్తీ జరిగిందని. భగవంతుని యొక్క విషయంలో రాజకీయం చేసినటువంటి ప్రభావము అంత ఈజీగా 1-2 ఇన్సిడెంట్తో పోదు. ఈఓ కానీ, అడిషనల్ ఈఓ కానీ వీళ్ళందరూ కూడా సాక్షాత్ ముఖ్యమంత్రి గారితో సహా తప్పిస్తే కానీ ఈ పాప పరిష్కారం కాదు. ఈరోజు 10 రోజులు జరిగితేనే, 10 రోజులు పెడితేనే ఇంత రకంగా జనాభా వచ్చినప్పుడు ఒకే రోజు ఏకాదశి రోజు మాత్రమే ఈ దివ్య దర్శనం ఉంటుంది అనుకుంటే కనుక క్రౌడ్ ఇంకా ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది కదా. అలాంటప్పుడు ఇంకా ఎక్కువ జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది కదా. అది ఎందుకు విస్మరిస్తున్నట్టు ఎవరైనా కానీ? వైకుంఠ ఏకాదశి రోజు ఎప్పుడు కూడా 1,00,000 నుంచి 1,50,000 తక్కువ దర్శనాలు ఎప్పుడు చేసుకోవాలి. ఈ సంవత్సరం ఏకాదశి రోజు 50,000 మంది దర్శనం చేసుకుంది. అంటే వీళ్ళు చేసిన నిర్లక్ష్యం వల్ల 1,00,000 మంది భక్తులు వైకుంఠ ఏకాదశి రోజు ఆ భగవంతుని దర్శనం చేసుకోలేనటువంటి పరిస్థితి తీసుకొచ్చారు. 7 నెలలుగా పైన అడిషనల్ ఈవో గారు దర్శనాలు పర్యవేక్షిస్తున్నారు, వీళ్ళందరూ కూడా పర్యవేక్షిస్తూ చూస్తున్నారు. మరి ఇంత జరుగుతుంది అనేటువంటి తెలిసినప్పుడు దానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు చేసుకోవాల్సినటువంటి బాధ్యత వాళ్ళది లేదా దాంట్లో బాధ్యుడైనటువంటి ఎస్పీ గారు ఆ స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేయాల్సింది వదిలేసి వీళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే చంద్రబాబు నాయుడు, లోకేష్ గారి బినామీ అయినటువంటి వేమూరి హరికృష్ణకు సంబంధించినటువంటి ఆయన మనుషులను లక్ష్మణ్ కుమార్ అని ఒకరు, చందు అని ఒకరిని పెట్టేసి వాళ్ళే ఇప్పుడు అడిషనల్ ఈవోగా పైన దర్శనాలు కానించి, టికెట్ల కానించి, లడ్డు కౌంటర్ కానించి, పరకామణి కానించి, పోర్టు కానించి, విరాళాలు కానించి, టీటీడీ ఈ ఫైల్స్ కానించి, ఈ ఇంజనీరింగ్ సెక్షన్లో ఉన్నటువంటి టెండర్లు కానీ మొత్తం కూడా ఒక ప్రైవేట్ సంస్థ మాదిరి వాళ్ళకి అప్పచెప్పేసి ఏఈఓ వాళ్ళ వల్లనే ఇవన్నీ పర్యవేక్షించారు తప్ప. రైట్. అసలు దీన్ని రాజకీయం చేస్తానని మన అధికార పార్టీ ఏ రకంగా చెప్తుందో, ప్రతిపక్షాలు మాట్లాడుతున్న దానికి ఆధారాలతో సహా ఇక్కడ ప్యానెల్ మాట్లాడుతోంది. సో 10 రోజులు ఎందుకు చేయవలసి వచ్చింది అనేది పెద్దలు మాట్లాడుతున్నారు. అన్బయాజ్గా చెప్తున్న అంశం కూడా మనకు కనిపిస్తోంది. రాజకీయం చేస్తే ఎలా ఉంది, ఇప్పుడు చేయకముందు ఎలా ఉందని కూడా మనం ఎగ్జాంపుల్ తీసుకోవాలి. అంటే నాడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో రాజకీయం చేయలేదు కాబట్టి క్లియర్గా ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ధర్మారెడ్డి గారిని అట్లానే జవహర్ రెడ్డి గారిని అక్కడ పెట్టి చాలా భక్తుల విషయంలో ఎక్కడ కూడా చిన్న పొరపాట్లు జరగకూడదు అని చాలా ప్రాంప్ట్గా చేశారు. చాలా ప్రాంప్ట్గా ఎక్కడ రాజకీయ అంశాలు కూడా తిరుపతి అంశంలో తీసుకురాలేదు, తిరుమల అంశంలో కూడా. మీకు ఒక ఎగ్జాంపుల్, మోడీ గారే సాక్షాత్తు ఒక వీడియో కాన్ఫరెన్స్లో జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు తిరుమలలో ఉన్నారు, పైన సాక్షాత్తు వెంకటేశ్వర స్వామినే చూస్తున్నట్టుంది. ఇక్కడ ఆయన వెనకాల వెంకటేశ్వర స్వామి విగ్రహం చూసి నాకు ఈ భాగ్యాన్ని కల్పించారు మీరు అని చెప్పి మోడీ గారే మాట్లాడినటువంటి పరిస్థితి. సుజనా చౌదరి ఆ రోజు ఎంపీగా ఉన్నాడు, రాజ్యసభ ఎంపీగా బీజేపీలో, మాకు వ్యతిరేక పార్టీ. అయినా కూడా ఆయన తిరుమల కొండ మీదే దర్శనానికి వెళ్ళొచ్చి చాలా బ్రహ్మాండంగా టీటీడీ ఏర్పాట్లు చేసింది. ఇప్పుడు సుబ్బారెడ్డి గారు చైర్మన్గా ఉన్నారు, ధర్మారెడ్డి గారు చాలా బ్రహ్మాండంగా చేస్తున్నారని చెప్పారు. పొలిటికల్ నిజంగా అందుకు మేము ఇబ్బంది పడ్డాం, అంటే అది ప్రస్తావించాలి మన ఛానల్ సాక్షి గారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇబ్బంది పడ్డా దర్శనాలకి,
బట్ ఎక్కడ రాజకీయం అనే కోణంలో ఇదిగో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కాబట్టి ఇష్టం ఉన్నట్టు దర్శనాలు ఇచ్చేయాలి అనే కోణంలో కూడా ఎక్కడ ధర్మారెడ్డి గారి యాంగిల్లో కూడా పోలా. దానివల్ల మా వాళ్ళు కూడా కొంత వ్యతిరేకించారు. అదేంది మనం అధికారంలో ఉండి మాకు మేము అడిగిన వాళ్ళకి దర్శనాలు ఎవరా అని చెప్పి చెప్పినటువంటి సందర్భాలు. అంటే ఎక్కడ మేము రాజకీయ కోణంలో వెళ్ళాల. తిరుమల దేవస్థానం అదే కోణంలో చూసాం, అందరికీ ఉండాలి దర్శనం, దీంట్లో పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఉండకూడదని ఆలోచన చేశారు. కానీ ఈ రోజు పరిస్థితి చూడండి మీరు, చంద్రబాబు నాయుడు గారు జంతువుల కొవ్వు కలిపేశారు, నెయ్యి కలపలేదంట, జంతువులు కొవ్వు కలిపి ప్రసాదం చేస్తారని చెప్తాడు. ఈవో ఎవరైతే ఇప్పుడు వీళ్ళు ల్యాబ్కు పంపించారు కదా టెస్ట్, ఎన్సీఆర్బి ల్యాబ్కు పంపించినటువంటి ఆ చైర్మన్ వచ్చి ఈవోని ఇక్కడ కలుస్తాడు. ఈవో కూడా ఆల్రెడీ కలిపేసామంటాడు, వాడాడు అంటాడు. సాక్షాత్తు చైర్మన్ టీవీలో కూర్చొని రాజకీయాలు మాట్లాడతాడు. సో ఇప్పుడు ఉన్నటువంటి అధికారులు అండ్ చైర్మన్ పనితీరు ఇప్పుడు ఎలా ఉంది, ముఖ్యమంత్రి పనితీరు ఎలా ఉంది. సో ఇప్పుడు కంప్లీట్గా రాజకీయ కోణంలోనే వారిని చూస్తూ ఉన్నారు. ఇప్పుడు కూడా చూడండి 10 రోజుల దర్శనం అని ఎందుకు తీసుకొని వచ్చారని చంద్రబాబు నాయుడు గారు ఆయన చిన్నపిల్లాడా, 2022లో నిద్రపోయాడా, 23లో నిద్రపోయాడా? అప్పుడు 10 రోజుల దర్శనానికి మీరు మీ తెలుగుదేశం వాళ్ళు అందరూ పోయారుగా. అప్పుడు తీసినప్పుడు అప్పుడు ఎందుకు వ్యతిరేకించలా? కాదు సార్, 10 రోజుల దర్శనానికి కింద తొక్కేసినాటికి అసలు లింక్ ఏంటి? అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఈ టికెట్లు క్యూ లైన్లు వెళ్ళాలన్నప్పుడు మొత్తం అనౌన్స్ చేసేవాళ్ళు అక్కడ పోలీసులు ఉండి. ఇప్పుడు మీరు ఎవరు ఇక్కడ రావడానికి లేదు, అక్కడ ఉంటే బయట ఉండి రేపు మార్నింగ్ 5 గంటలకి రిలీజ్ చేస్తారు కదా, అప్పుడు 4 అట్లా రమ్మని, 1 గంట ముందు రమ్మని. కానీ ఇప్పుడు 24 గంటల ముందే క్యూ లైన్లోకి వదిలేశారు. క్యూ లైన్లోకి వెళ్ళిన వాళ్ళు బయటకు రాలేరు, వాళ్ళకి మంచినీళ్ళు కానీ ఏం లేవు, ఏదన్నా వాళ్ళు బయటకు వెళ్ళాలన్నా వెళ్ళలేనటువంటి పరిస్థితి. సో కనీసం మంచినీళ్ళు ఫెసిలిటీ లేదు. ఇంకో కేంద్రంలో అయితే లాక్ వేసారు పార్కులోకి. మళ్ళీ అక్కడ రాజకీయ కోణం అన్నారు కదా, ఇప్పుడు రాజకీయ కోణం ఉంది ఇక్కడ. ఏది జనసేన నాయకుడు అంటే ఒక 50 మందిని తీసుకొని వచ్చి ఆ పార్కులోకి వదలడానికి పంపించాడంట. పంపించినప్పుడు అప్పుడు లాక్ ఓపెన్ చేశారు. ఓపెన్ చేసినప్పుడు అందరు లోపల ఉన్న వాళ్ళు ఏమనుకున్నారు, లాక్ ఓపెన్ చేశారుగా టికెట్లు ఇస్తున్నారని చెప్పి ఆ లోపల ఉన్న వాళ్ళు బయటకు వస్తున్నారు. ఈ బయట ఉన్న 50 మంది జనసేన నాయకుడు లోపలికి పంపించే ప్రయత్నం చేశాడు పోలీసులతో. అది తొక్కిసలాటకు అసలు కారణం అని చెప్పి పత్రికలు కూడా వచ్చినటువంటిది. అసలు వీటి మీద ఉన్న దర్యాప్తు చేశారు ఇప్పటివరకు? సాక్షాత్తు ముఖ్యమంత్రి సమక్షంలోనే ఈవో పనికి మళ్ళీ ఈడి వల్ల జరిగిందని చైర్మన్ అంటాడు. అసలు నువ్వేమన్నా నాకు చెప్పావా, అసలు నువ్వేవడం అని చెప్పి ఈవో అంటాడు. ఇదే అండి ఒక కొండ మీద నిజంగా ఇలాంటి ఆర్గ్యుమెంట్ ఒకటి జరిగితే చండశాసనం లాంటి చంద్రబాబు నాయుడు గారు ఊరుకుంటారా? పుష్కరాలు జరిగి తొక్కిసలాట్లో 29 మంది చనిపోతే చనిపోయిన 3 సంవత్సరాల తర్వాత రిపోర్ట్ ఇచ్చారు జస్టిస్ సౌమ్యాలి కమిషన్ అని. దోషం మీడియాది, పాపం భక్తులనే ఇచ్చారు. మీడియాదను భక్తులకు లింక్ పెట్టి వాళ్ళు పాపం చేసుకున్నారంట, దోషమేమో వీళ్ళంట మీడియా వాళ్ళు, వీళ్ళిద్దరి వల్ల జరిగిందంట. చంద్రబాబు నాయుడు గారు షార్ట్ ఫిల్మ్ వల్ల ఏం జరగలేదంట. ఇప్పుడు కూడా ఏం చెబుతారు, వాళ్ళు ఆల్రెడీ పత్రికలో రాస్తున్నారు, అత్యాస వల్ల భక్తులు చనిపోయారు, వాళ్ళ అత్యాస భక్తులది ఈ 10 రోజులు పెట్టిన పాపం వైసీపీ దాన్ని కూడా రేపొద్దున ప్రచారం చేస్తారు. ఇంత దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం, ఇటువంటి దుర్మార్గమైనటువంటి రాజకీయ పార్టీలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు వేగుతూ ఉన్నారు. ఏం చేయాలి? జ్యోతుల్ నెహ్రూ గారు టీటీడీ మెంబర్, సీనియర్ ఎమ్మెల్యే, దేవుడి సన్నిధిలో చనిపోవడం చాలా మంచిది, వాళ్ళు అదృష్టం చేసుకున్నారు అంటున్నాడు. ఎంత తప్పుడు మాటలండి. ఏది వాళ్ళ దగ్గర చెక్కులు ఇవ్వడానికి వెళ్ళి మీ వాళ్ళు అదృష్టం చేసుకున్నారులే, దేవుడి దగ్గరికి వెళ్ళి చనిపోయారు, 25 లక్షలు తీసుకోండి, దానికి మీకు పరిహారం ఇస్తున్నాం అంటున్నారు. ఎంత నిస్సిగ్గా మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారని చెప్పి భక్తులందరినీ, సార్ ఇది జరిగింది 8వ తారీఖు సాయంత్రం, 9వ తారీఖు జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శకి వెళ్ళారు సాయంత్రం పూట, 10వ తారీఖు వైకుంఠ ద్వార దర్శనం, మీకు డేట్లో వైజ్ చెప్తున్నా, 9వ తారీఖు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేటానికి వాళ్ళని వైకుంఠ ద్వార దర్శనానికి తీసుకెళ్ళిపోతున్నారంట. వైకుంఠ ద్వార దర్శనం 10వ తారీఖు కదా, జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారని చెప్పి పేషెంట్లు కూడా గబక మిమ్మల్ని అందరూ దర్శనాన్ని తీసుకుపోతాం పండు అని చెప్తూ అంటే తోలికెళ్ళారంటారు, వేరే భాషలో తీసుకెళ్లారు. అట్లా అంటే దర్శనం రేపు కదా వైకుంఠ ద్వార దర్శనం, ఇవాళ 9వ తారీఖు అట్లా చేపిస్తారు. అంటే అంత అంటే ఎవడు పట్టించుకోలే, మన ఎవడు క్వశ్చన్ చేస్తాడు, క్వశ్చన్ చేసే పరిస్థితులు ఉన్నాయా సార్? పురుషోత్తం రెడ్డి గారు చాలా విడిగా మాట్లాడుతున్నారు. ఎవరన్నా మాట ఒక కామెంట్ పెట్టాలి అంటే కూడా భయపడే పరిస్థితి కనిపిస్తోంది, ఎప్పుడు పోలీసులు వస్తే తీసుకెళ్తారు అని. మరి అప్పుడు మాట్లాడిన మీడియా ఎవరు మాట్లాడలేదు, మేధావులు ఎవరు ఇప్పుడు ప్రశ్నించట్లేదు, ఎందుకు ప్రశ్నించట్లేదు అనే దానికి సమాధానం? ఇప్పుడు మీడియాలో ఏం మార్పు లేదు. మీడియా అధికార పార్టీకి అనుకూలంగా మాట్లాడలేదు, భయపడి కాదు. ఇప్పుడు వాళ్ళు మాట్లాడిన మీడియాకి అనుకూలంగా మాట్లాడలేదు, భయపడేందుకు బ్రహ్మాండ ధైర్యం ఉంది వాళ్ళకి. వాళ్ళకి కమిట్మెంట్తో మాట్లాడట్లేదు. మనం మాట్లాడకూడదు అనుకున్నారు కాబట్టి మాట్లాడలేదు. ఆ రోజు మాట్లాడాలనుకున్నారు, వైసీపీకి వ్యతిరేకంగా మాట్లాడినారు. గతంలో అధికారులు ఏం చేసేవారంటే ఫోర్కాస్ట్ ఎలా చేసేవాళ్ళంటే, మనం 5 గంటలకి ఏమో రాజ్యాంగం కాదు, మనం టైం పెట్టుకున్నాం, ఇప్పుడు భక్తులు పొలవమని వచ్చేస్తారు, మన చేతిలో ఉండదు. వచ్చేసిన తర్వాత సింపుల్గా ఒక ఆదేశం వచ్చే వాళ్ళకి ఇచ్చేసి టికెట్లు తీసుకుని వెళ్ళిపోతాడు. ఫస్ట్ కమ్ ఫస్టే కదా, నువ్వు 5 గంటలకి ఇచ్చినా వాడే ఉంటాడు ముందు వచ్చినాడు. పంపించేస్తుంటే రష్ తగ్గిపోయింటే సింపుల్గా అంటే ఫోర్కాస్ట్ చేయడం, ప్రాపర్ వేలో డైరెక్షన్ ఇవ్వడం, నిత్యం పర్యవేక్షణ, ఈ సింపుల్ లాజిక్
ధర్మారెడ్డి గారు సెట్లో చేసేవాడు. ఎందుకంటే వచ్చిన భక్తుడికి ప్రాపర్గా భోజనాలు ఏర్పాటు చేయడం, ఎక్కువ చేసినారా అనౌన్స్ చేసేయడం, ఇచ్చేసాను టికెట్లు 5 గంటల వరకు అవసరం లేదు, 7 గంటలకు ఇచ్చేసేయండి, వచ్చినట్టు తీసుకున్నాడు, 5,000 అయిపోయింది, క్లోజ్ చేసేస్తారు, భక్తులు కూడా అయిపోయింది అబ్బా ఈసారి మనకు దౌలు కొండ మీద పోయి దండం పెట్టుకొచ్చాము. ఇట్లాంటి అద్భుతమైన సిస్టాన్ని మెరుగుపరద్దామా? లైట్ తీసుకోవడం కోసం ఇప్పుడు చంద్రబాబు గారు దీంట్లో ప్రయోగాలు చేస్తే ఆయన మెడకు చుట్టుకుంటుంది. ఎవరైతే కింది స్థాయిలో తప్పులు చేశారో వాళ్ళపైన యాక్షన్ తీసుకునేయండి, మీ పైన అయిపోయింది. మీరు దీన్ని ఏదో కవర్ చేయండి వేస్తే మీ మెడకు చుట్టుకుంటుంది. సాక్షాత్తు టీటీడీ చైర్మన్ ఇది తప్పుడు, క్షమాపణ చెప్తే అయిపోతుందా, క్షమాపణ చెప్తే ప్రాణాలు తిరిగి వస్తాయని మాట్లాడుతూ సాక్షాత్తు ఉప ముఖ్యమంత్రి మాట్లాడిన దానికి ఎవరో చెప్తే నేను సారీ చెప్పడం ఏంది, అది నేను సారీ అంటే ఏంటి, దీనికి అకౌంటబిలిటీ ఎక్కడుంది? నెంబర్ 1 అంటే అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది ముఖ్యమంత్రి, దీనికి ఎందుకు దీన్ని వెనకేసుకొస్తారు? ఇక్కడ ప్రాబ్లం ఏముంటుందండి సార్, మీరు గమనిస్తే గతంలో పాలక మండలి అనేది వాళ్ళ ప్రాధాన్యతలు చెప్పేసి వెళ్ళిపోతుంటారు. అడ్మినిస్ట్రేషన్ విషయాల్లో ఆ రోజు లీడర్షిప్లో ఉన్న ఈఓ, అడిషనల్ ఈఓలు ఇంకొకరికి అవకాశం మీరు బోర్డు మెంబర్లు మీ పని ఏంటంటే ఏం ప్రాధాన్యతలు మీరు చెప్పేయండి, మళ్ళీ పర్యవేక్షణ చేసుకోండి. రోజు వచ్చి అడ్మినిస్ట్రేషన్లో జోక్యం చేసుకుంటూ ఉపన్యాసాలు చెప్తా ఉంటే ఖరాబ్ అయిపోతుంది సిస్టమ్. అదొక తప్పు జరుగుతుంది. ఇంకో మాట కూడా చెప్పాలి ఇక్కడ, ఆనం రామనారాయణ రెడ్డి గారు పెద్దలో ఎప్పుడు అట్లా మాట్లాడరు. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు ఇచ్చి పంపించారు. ఆ రోజు జరిగిన విషయం నాకు తెలుసు. ఆ రోజు చంద్రబాబు గారు వచ్చి వెళ్ళిపోయినారు, జగన్ గారు కూడా వచ్చారు, మన రోజా గారు ఉన్నారు. తమిళనాడు భక్తులు కొంతమంది ఇబ్బంది పడ్డారు. తమిళనాడు వాళ్ళకి జగన్ గారు తెలుసు ఉండదు, చంద్రబాబు గారు తెలుసు, ఫ్యాక్ట్. రోజా తెలుసు, వాళ్ళు హీరోయిన్ అటు తెలుసు కాబట్టి ఆమెను చూసిన వెంటనే తమిళనాడులో వాళ్ళు బాగా వ్యక్తమైపోయి, మహిళ కదా పట్టుకొని మా అన్యాయం అయిపోయింది, మా ఏంటో మీ బాధ అంటే జగన్ గారు పక్కన ఉండగా ఈ పర్సులు పోయినాయి, డబ్బులు లేవు, ఇంక ఇంటికి వెళ్ళాలో కూడా మా పరిస్థితి బాగాలేదంటే అప్పుడు జగన్ గారు జోక్యం చేసుకొని పక్కన ఉన్న భాస్కర్ రెడ్డి గారికి చెప్పి ఇప్పుడు డబ్బులు ఇవ్వద్దండి, పాపం పోయేదానికంటే ఇబ్బంది పడుతున్నారు, రేపు ఉదయం వచ్చి ఎవరైతే ఈ పర్సులు పోగొట్టుకున్నారో బ్యాగులు పోగొట్టుకున్న వాళ్ళందరికీ కావాల్సిన ఏర్పాట్లు చేయండి. ఇది తెలియజేశారు వెంకటరెడ్డి గారు. ఒక కవర్లు ఇచ్చి జగన్ గారు వచ్చినప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడించారు అని ఆనందంగా కవర్ ఇచ్చారు. ఇంకో మాట చెప్తా, చెవిరెడ్డి మోహిత్ రెడ్డి అని ఫేస్బుక్ లో కూడా పెట్టుకున్నాడు, మా అధ్యక్షుడు ఆదేశాల మేరకు మేము ఇచ్చామని. వైసీపీ వాళ్ళు ఏమి చెప్పరు కదా, జనరల్ వైసీపీకి ఉన్న బలహీనత అది కదా. బస్ ఛార్జీలు లేవని బాధపడుతుంటే అన్ని మాకు భయపడద్దని ప్రభుత్వం చేస్తుంది, మేము చేస్తాం, మీరు భయపడద్దని మీకు టికెట్లు ఇస్తారు. అప్పుడు మళ్ళీ భాస్కర్ రెడ్డి కర్ణాటకకి మ్యాండేట్ చేసి రేపు ఉదయం వచ్చి ఆ రోజు ఆయన విజ్ఞత పాటించాడు, అప్పుడే ఇలా టికెట్లు అప్పుడే ఇచ్చిండొచ్చు, వద్దు ఇది సమయం కాదు మనంతో వెళ్ళిపోదాం, ఎవరికి సమస్య ఉందో వాళ్ళకి డబ్బులు ఇచ్చి రవాణా ఏర్పాట్లు చేసి భోజనం పెట్టి వాళ్ళు హాయిగా ఇంటికి చేర్చండి అంటే మరుసటి రోజు పోయి డబ్బులు ఇచ్చి ఫోటో పెట్టుకుని మా అన్నాదేశాలు పాటించాం. ఫోటో ఈనేందుకు రహస్యం చేయడం కాదు, ప్రభుత్వానికి కూడా ఇది చెప్పారు ఆయన, ప్రభుత్వానికి సహాయం ఇంటికి వెళ్ళడానికి డబ్బులు ఇవ్వండి, చనిపోయిన వాళ్ళకి ఒక 5 లక్షలు ఇచ్చి పంపించండి అని కూడా చెప్పిన చేశాడు. ఇంకోటి అంటే ఎక్కడైనా కూడా ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు లేదా ఎక్కడైనా పరామర్శకు వెళ్ళినప్పుడు అది రాజకీయ పార్టీలకు అతీతంగా ఏదో ఇప్పుడు మా హయాంలో జరిగినప్పుడైనా వాళ్ళు కూడా వచ్చిస్తానే ఉంటారు సహాయం. సో ఇప్పుడు వాళ్ళ హయాంలో జరిగినప్పుడైనా మేము కూడా వెళ్ళి ఎక్కడ సహాయం అందిస్తానే ఉంటాం. దాన్ని కూడా వాళ్ళు రాజకీయ కోణంలో చూశారు, ఇది డబ్బులు ఇస్తానని చెప్పి అంటే తొక్కిసలాటకి మేమే కారణం వల్ల దానికి 2 చేతులు దండం పెట్టాలి, రేపు అది కూడా ప్రచారం చేస్తారు. అంత దుర్మార్గంగా వాళ్ళు వ్యవహరిస్తారు. గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత 6 months అయిపోయింది కాబట్టి వచ్చే పెద్ద ఫెస్టివల్ ఏదైనా ఉందంటే మనకు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన వైకుంఠ ద్వార దర్శనం. సో వాళ్ళేమనుకున్నారంటే మేము లక్షలాది మంది 7 లక్షల మంది అని వాళ్ళే కోట్ చేశారు. ఎందుకు అంత కౌంట్ని వాళ్ళు కోట్ చేశారంటే రీజను దే వాంట్ టు షో షాప్ బికాస్ వీ కండక్టెడ్ ఫెస్టివల్ ఎ బిగ్ మేనర్. చాలా చాలా అద్భుతంగా కండక్ట్ చేశాము, చాలా సక్సెస్ఫుల్గా కండక్ట్ చేశాము. సక్సెస్ అయ్యి ఉంటే చెప్పుకునే వాళ్ళు, బట్ అన్ఫార్చునేట్లీ సక్సెస్ అవ్వాల. సో వాళ్ళు ఏంటంటే ఆల్వేస్ వాళ్ళకు ఒక ప్రొపగండా మేనర్లోనే పబ్లిక్ని చూస్తారు, ఒక ఫెస్టివల్ని చూస్తారు, ఒక ఈవెంట్ని కూడా చూస్తారు. సో ఆ ఈవెంట్ సక్సెస్ అయిందనుకోండి దే విల్ టేక్ ద క్రెడిట్, ఈవెంట్ ఫెయిల్యూర్ అయిందనుకోండి దే విల్ త్రో ద బ్లేమ్స్ టు అదర్స్. సో ఆ మేనర్లోనే వీళ్ళు ప్లాన్ చేసుకున్నారు. వాళ్ళ క్రెడిట్ని తీసుకోవడానికి తప్పనిచ్చి వాళ్ళ భక్తుల గురించో లేకపోతే నిజంగా ప్రజల గురించో బాధలు పడే దాని గురించో చావుల గురించో ఇంకో దాని గురించి వాళ్ళకు ఉండదు, ఎందుకంటే దేర్ సైకలాజికల్ లెవెల్స్ అలాంటివి. మీరు చెప్తున్న దాన్ని బట్టి మరి ఆలోచన లేకపోవటాన్ని ఏ రకంగా చూడాలి? అవును, నేను అదే ఆయనే కన్ఫ్యూజ్ అవుతున్నారు. టీటీడీ చైర్మన్ 18 నెలల క్రితం నేను అడిగాను, చంద్రబాబు నాయుడు గారిని నాకు ఓకే చేశాడని చెప్పాడు, అందులో ఓకే చేశాడు కాబట్టి వాళ్ళ భజనలో ఉన్నానని క్లియర్ గా చెప్పాడు. ఒకటి ఇక్కడ టీటీడీ చైర్మన్ ఆయన సెల్ఫ్ కన్ఫెషన్ అవుతున్నారు. మెయిన్ A1, A2, A3గా ఎవరైతే చైర్మన్ అండ్ ఈవో అండ్ అడిషనల్ ఈవో వీళ్ళు ఖచ్చితంగా వీళ్ళు ఉండాలి. దాంట్లో వీళ్ళ బాధ్యత రాహిత్యం వల్లే జరిగింది. వీళ్ళు ఒకళ్ళొకళ్ళు కొట్టుకొని అసలు వచ్చినటువంటి భక్తులకు సంబంధించి వాళ్ళు చూడకపోవటం, ఓ ప్లానింగ్ లేకుండా వాళ్ళు రాజకీయ అంశాలు వాళ్ళ మధ్య అంతర్గత విభేదాలు ఏమున్నాయో మరి దేని మీద వాళ్ళిద్దరు మీరు వేచి చూడండి, సరైన సమయంలో మీరు స్పందిస్తారు అనుకుంటున్నాం. కానీ సాక్షి మాత్రం ఇది విస్మరించే ప్రయత్నం అయితే ఖచ్చితంగా ఉండదు. ఎందుకంటే ఇది ఖచ్చితంగా దీనికి న్యాయం జరగాల్సిన అవసరం ఉంది. ఓ 25 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించి ఊరుకుంటా ఉంటే ఇది సమస్య పోయేది కాదే కాదు.
గతంలో మేము చూసాం సుబ్బారెడ్డి గారు అవ్వచ్చు, లేకపోతే భూమన్ గారు అవ్వచ్చు, మాడవీధుల్లో తిరుగుతూ ఉండేవాళ్ళు, క్యూ లైన్ దగ్గరికి వచ్చి పర్యవేక్షించేవాళ్ళు, అన్నీ జరుగుతున్నాయా లేదా అనేది. అక్కడ బిఆర్ నాయుడు గారు హైదరాబాద్లో ఉన్నారని తర్వాత తెలిసింది. మేమందరం కూడా వైకుంఠ ఏకాదశి ముందు కమిటీ చేసిన తర్వాత వైకుంఠ ఏకాదశి రోజు మాడవీధుల్లో బంగారు రథం కానీ అన్ని ఉపాయాలు జరుగుతాయి. అప్పుడు మొత్తం మాడవీధుల్లో దాదాపు 70,000 నుంచి 50,000 నుంచి 1,00,000 మంది దాకా మాడవీధుల్లో చుట్టూ కూర్చోంటారు. వాళ్ళందరికీ శ్రీవారి సేవకుల ద్వారా నీళ్ల కానించి, ప్రసాదాల కానించి, భోజనాల కానించి రాత్రి వరకు మొత్తం ఏర్పాటు చేస్తాం. ఎందుకంటే వీటన్నిటిపైన కూడా బోర్డు మెంబర్లు కూడా మొత్తం పర్యవేక్షణ చేస్తూనే ఉంటాం. అదిగాక ఇది ముందే జరుగుతుందని చెప్పి నేను ముందే ఎస్పీ గారికి చెప్పాను. నేను ఒక చైర్మన్ అనే వ్యక్తి ఆయనే సుప్రీం ఆడ, మరి జరుగుతుందని నీకు ముందే అడ్వాన్స్గా తెలిసినప్పుడు నువ్వు ఎస్పీకి చెప్పినప్పుడు దాన్ని ఏం చేయాలనేటటువంటిది ఆలోచించాల్సిన బాధ్యత నీదే. అసలు తప్పు చేసింది ఎవరిది? తప్పుడు నిర్ణయాలు తీసుకునేది మీరు. క్యూ లైన్లో వచ్చిన వాళ్ళు టికెట్లు ఇవ్వకుండా అందరిని ఆపేసి గేట్లు వేసి, అంతమంది ఉంటే గేట్లు తెరిస్తే పడిపోతారని చెప్పేటటువంటి చిన్న జ్ఞానం కూడా లేకుండా తెరిచి ప్రాణాలు పోవడానికి కారణమైనటువంటి వ్యక్తులు మీరు. అనవసరంగా జేఈఓ గౌతమ్ అని లేదా ఆడ గోశాలలో ఉండే వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు పర్యవేక్షకులుగా వాళ్ళు వేశారు. వాళ్ళకి బాధ్యత తప్ప చెబితే వాళ్ళకి కావాల్సినట్టు మెన్ను ఇవ్వకపోయారు, వాళ్ళకి ఆదేశాలు ఇవ్వకపోయారు, మీరు ఫోన్లు ఎత్తపోయారు. అడిషనల్ ఇవ్వ కనీసం మా ఫోన్లు కానీ ఎమ్మెల్యేలు మంత్రులు ఫోన్లు ఎత్తాడు. మొత్తం కనీసం మేము ఎక్స్ బోర్డు మెంబర్లకి మాకు ఒక దర్శనం చేసుకుంటే, మాకు కూడా వైకుంఠ ఏకాదశిగా ద్వాదశి కూడా మీకు దర్శనం లేదు. ఇప్పటి వరకు మేము కూడా దర్శనాన్ని పోలే, దర్శనం పెడితే రిజెక్ట్ చేశాడు. అంటే కేవలం మేము సామాన్య భక్తులకి అవకాశం కల్పిస్తున్నామని అన్నందుకు మేమందరం సంతోషించాం. సరే 10 రోజులు ఏదో ఒక రోజు మేము దర్శనం చేసుకుంటే సామాన్య భక్తులు అందరినీ, సామాన్య భక్తులకు దర్శనం కాదు. అక్కడ జరిగింది ఏమంటే వాళ్ళు ఒక బినామీ సంస్థను పెట్టేసి ఒక ప్రైవేట్ వ్యవస్థ మాదిరి ఆ లక్ష్మణ్ కుమార్ అనే చందు అనే వాళ్ళు పెట్టి వాళ్ళని వ్యాపారం చేయడం, వాళ్ళు టికెట్ల వ్యాపారం చేయడమే కాదు, వాళ్ళకు మేము టీటీడీ బోర్డు మెంబర్లుగా మేము పోతే మాకు రూమ్ ఇవ్వరు. ఒక బోర్డు మీటింగ్ తప్ప మిగతాప్పుడల్లా మేము డబ్బులు పెట్టి రూమ్ తీసుకుంటాం. చంద్రబాబు నాయుడు గారు ఆయన కొడుకు బినామీలకి తిరుమల మొత్తం వ్యవస్థను వాళ్ళ చేతిలో పెట్టేసి వాళ్ళకి కావాల్సిన వాళ్ళందరికీ దర్శనాలు చేయించుకుంటూ నిజమైనటువంటి ఉన్నటువంటి వాళ్ళకి దర్శనాలు కానీ ఏం లేకుండా మొత్తం వాళ్ళే పర్యవేక్షణ. పురుషోత్తమ్ రెడ్డి గారు, సో లేని కొవ్వును ఆ మహాప్రసాదానికి అంటించిన తర్వాత సో మెట్లు కడిగి ప్రాయశ్చిత్తం అన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మరి ఇప్పుడు ఏ రకంగా ప్రాయశ్చిత్తం దీన్ని చేయాలి సార్? సో ఏ మెట్లు కడగాలి? ఆయన ప్రాయశ్చిత్తం చేయాల్సిన అవసరం లేదు. ఆయన నమ్ముతున్నాడు కదా, 1,00,000 లడ్లు అయోధ్య పంపించిన దాంట్లో కో కలిసిందని నమ్ముతున్నాడు కదా. వెంటనే సిబిఐకి ఆయన కంప్లైంట్ చేయడం మంచిది. ఎందుకంటే ఆల్రెడీ కమిటీ ఫార్మ్డ్. ఇప్పుడు వీళ్ళు చేయాల్సిన పని ఏంటంటే ఆరోపణలు చేసిన వాళ్ళు, వైసీపీ ఎక్కడ ఆరోపణలు చేయాలి, బాగుందని చెప్పినారు, వ్యవస్థ బాగుంది, అట్లాంటి అవకాశమే లేదని చెప్పినారు, వాళ్ళ పని అయిపోయింది. ఇప్పుడు మీరు నమ్ముతున్నారు, కొవ్వు కలిసిందని నమ్ముతున్నారు కదా. నమ్మిన నిజమైన హిందువులు అయితే, నిజమైన సనాతన ధర్మం అబద్ధాలు చెప్పకూడదు. మీరు నమ్ముతున్నారు కదా. నేరుగా ఇప్పుడు బహుశా తెలంగాణ కోర్టు ఏదో పవన్ కళ్యాణ్ గారు మీరేం చేయాలి? ధైర్యంగా వెళ్ళి అవునండి మేము నమ్ముతున్నాము, నేను తిరుపతి బాలాజీ కాలంలో చెప్పినటువంటి అయోధ్య పంపి నేను నమ్మి చెప్తే ఇదే ఆధారం అని చెప్పాలి. వాయిదాలు ఎందుకు తీసుకుంటున్నారు? ఇప్పుడు సిబిఐకి చెప్పాలి, పోయి మీ దగ్గర ఉన్న ఆధారాలను ఇవ్వాలి. అదొక అంశం. ఇప్పుడు జరిగిన ఈ విషాదంలో 6 ప్రాణాలు పోయాయి కదా, మరి దీనికి ఎలాంటి ప్రాయశ్చిత్తం? నిజంగా తప్పని ఒప్పుకుంటారు కదా, ఆయన ఒత్తిడి వల్ల వచ్చి ఇంకోటి అవ్వచ్చు. చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి క్షమాపణ నేను ఆహ్వానిస్తాను. ఎందుకంటే మీరు పెద్ద మనుషులుగా యువర్ రెస్పాన్సిబిలిటీ అని చెప్పడం కోసం, తాను క్షమాపణ వరకు యాక్సెప్టబుల్ యాజ్ అ డిప్యూటీ సీఎం రెస్పాన్సిబిలిటీ. అక్కడున్న అధికారులు క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరు తప్పు చేసినా వారిపైన చర్యలు తీసుకోండి. అసలు పవన్ కళ్యాణ్ పర్యటన ఉందా? ఫస్ట్ షెడ్యూల్లో ముందు రోజు ఇన్సిడెంట్ జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు గారు షెడ్యూల్ ఉంది. చంద్రబాబు నాయుడు గారు వస్తున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారితో కలిసి ఉప ముఖ్యమంత్రి వచ్చి సమీక్ష చేస్తాడా? జగన్మోహన్ రెడ్డి గారు సాయంత్రం వస్తున్నారు కాబట్టి మధ్యాహ్నం వచ్చి నేను డ్రామా ఆడించాలని చెప్పి చంద్రబాబు నాయుడు పంపించే సారీ చెప్పించాడు. ఎందుకు డైవర్షన్? పవన్ కళ్యాణ్ ఫస్ట్ మాట్లాడింది ఏంది? చైర్మన్ ఈవో అడిషనల్ ఈవో వీళ్ళ వల్లనే తప్పు జరిగింది, వీళ్ళపైన యాక్షన్ తీసుకోవాలన్నారు. మరి పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వంలో ఉన్నారు, వాళ్ళపైన ఆయన చెప్పినట్టు యాక్షన్ తీసుకోవాలా? మరి ఈయన ప్రభుత్వం నుంచి బయటకు వచ్చి రాజీనామా చేయాల్సిన బాధ్యత ఉందా లేదా? లేదా వాళ్ళపైన యాక్షన్ తీసుకోవాలా? తొలి పలుకో లేకపోతే చిలక పలుకో ఏదో ఉంటుంది దాంట్లో చెప్తూ ఉన్నారు. సో పవన్ కళ్యాణ్ నిజంగా ఒక రాజ్యాంగేతర శక్తి ఏం కాదు ఖచ్చితంగా. సో మన ఉప ముఖ్యమంత్రి పదవి అనేది జస్ట్ నామినల్ సేకే, అది ప్రశ్నించే విషయం అంత అధికారం ఉండదు అనేది మాట్లాడుతున్నారు. ఒక రకమైన ఫ్రిక్షన్ ని క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. నిజంగా ఫ్రిక్షన్ ఉంటుందనుకోవచ్చా? వారాంత పలుకుల్లో తొలి పలుకులో చెప్పుంటే బాగుండేది. ఉప ముఖ్యమంత్రి ఇచ్చారు కదా, అప్పుడు చెప్పుండాలి ఈ పనికి మాల ఉప ముఖ్యమంత్రి ఎందుకు తీసుకుంటావా బాబు, దీనికి ఏం విలువ లేదు, ఆయన ఇచ్చేది నువ్వు తీసుకునేది, అప్పుడు చెప్పుంటే తొలి పలుకులో చెప్పుండాలి. వారాంత పలుకులు అంతం పలుకులో చెప్తే లాభమే ఉంది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు సలహా ఇవ్వదలుచుకుంటే ఇదేమో పనికొచ్చే ఉప ముఖ్యమంత్రి కదా, ఏంటంటే డైరెక్ట్గా ఉప ముఖ్యమంత్రి కోసం ట్రై చేయి అని ఆయన చెప్పదలుచుకుంటే మనకేం అభ్యంతరం లేదు. వాళ్ళ ఆస్థాన విద్వాంసుడే కాబట్టి చెప్పుకోవచ్చు. నా పాయింట్ ఏంటంటే ఇప్పటికైనా ప్రభుత్వం మీరు అంటున్నారు కదా చర్యలు తీసుకుంటారా అని, చర్యలు తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారికి మంచిది.
రాజకీయంగా చెప్తున్నాను. చర్యలు తీసుకోకుండా ఎవరో చేసిన తప్పులకి మీరు కానీ రకరకాల ఇంటర్ప్రిటేషన్ చేస్తే మీ మెడకు చుట్టుకుంటుంది. క్లియర్గా దీనికి బాధ్యతగా మేము ఎవరితో చెప్తున్నాము, టీటీడీ చైర్మన్ అండ్ ఈవో, అడిషనల్ ఈవో వాళ్ళందరినీ పక్కన పెట్టేసి వాళ్ళెవరో భక్తులు బలైపోయారు, బలి చేసేసాం, బాధ్యత ఎవరైతే తీసుకున్నారో ఆ బాధ్యత తీసుకున్న వాళ్ళని వదిలేసేసి ఎవరో గౌతమినో లేదంటే ఇంకొకరినో ఎవరో అధికారుల మీద తీసుకుంటే దానివల్ల ఉపయోగం ఏంది? నేనంటే అసలు అడిషనల్ జేఈఓ ఆయన వెంకయ్య చౌదరి అసలు ఆ ఏర్పాట్ల పర్యవేక్షణకే రాలేదు. దానికి సంబంధించి అసలు అతను పూర్తిగా అతనిదే కదా బాధ్యత, అతను వదిలేశాడు దాన్ని. ఈవో అని చైర్మన్ కొట్టుకుంటున్నారు డైరెక్ట్గా. మరి ఇన్నున్నప్పుడు వాళ్ళదే బాధ్యత లోపం అనేది ఉప ముఖ్యమంత్రి చెబుతాడు, చైర్మన్ చెబుతాడు అధికారులే బాధ్యత అని. మరి ఏ అధికారం మీద తీసుకున్నారు? అధికారే కదా, ఈవో అంటే అధికారే, డిప్యూటీ ఈవో అంటే అధికారే. మరి వాళ్ళందరి మీద తీసుకోకుండా ఎవరో చిన్నాలను మేము బలి చేస్తాము, దానికి సంబంధం లేని వాళ్ళని ఏదో తూతూ మంత్రంగా వదిలేస్తామంటే ఖచ్చితంగా ఇది కాదు. దీని మీద ఖచ్చితంగా ఏమన్నట్టు న్యాయ పోరాటానికి ఖచ్చితంగా వెళ్తాం. థ్యాంక్ యూ అండి వాళ్ళ సత్యమే జయతిలో పాల్గొన్నందుకు. సో ఎవరైతే ప్రాణాలు కోల్పోయారో కుటుంబాలకి 25 లక్షలు కాదు, వాళ్ళకి సరైన న్యాయం జరగాలి. ఎందుకంటే ఇది ఏదో చిన్న చిత్తగా సినిమా హాల్లోనో లేకపోతే ఇంకెక్కడో జరిగిన ఘటన కాదు, ఆ మహాక్షేత్రంలో జరిగిన ఒక మహా విషాదంగా ఇది చూడాలి. ఖచ్చితంగా దీనికి బాధ్యులైన వాళ్ళ మీద చర్యలు ఖచ్చితంగా ఉండాలి. ఒక సారీతోటో ఒక 25 లక్షల కాంపెన్సేషన్ తోటో సరిపోయేది కాదు అనేది మాత్రం ఇక్కడ సర్వత్రా అందరూ కూడా ఒప్పుకుంటున్న అవసరం. ఇది వాటి సత్యమే జయతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.